ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. అందరూ 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటే తాము 70లో వెళ్ళాలనుకునేవాళ్ళు మొదటి రకం. షీస్ పల్లవి, 10th టాపర్, ఎంసెట్లో 10th ర్యాంక్, ప్రస్తుతం ఇన్ఫోటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. హాయ్ పల్లవి. హాయ్ రా. హాయ్ డాడ్. హాయ్ రా. పల్లవి కాఫీ తాగిళ్ళమ్మా. నా రూమ్ కి పంపించేయమా, నాకు టైం లేదు. టైం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. వీళ్ళు 2వ రకం, వీళ్ళకి టైంతో పెద్ద పని లేదు. శ్రవంతి, ఐ లవ్ యూ. ఇడియట్. శ్రవంతి శ్రవంతి, వీడు ఎన్నాళ్ళ నుంచి లైన్ వేస్తున్నాడు రా. 6 నెలలు. లక్ అమ్మా లక్. మన అంకిత్ గడు అన్నట్టు లైఫ్ లో ఏం చేయాలన్నా లక్ ఉండాలమ్మా. అమ్మాయిలు మనల్ని చూడాలన్నా, హే మన సానియా మిర్జా యుఎస్ ఓపెన్ కొట్టాలన్నా, మన సునీల్ గన్నే తీసుకో, 100 మందికి లైన్ వేసినా ఒక్కతే ఆడి ఫేస్ అది లక్ ఉండాలమ్మా. దేనికైనా గాలానికి చాపడాలన్నా లక్ ఉండాలి. అయినా అందరు నాలో లక్కీ కాదుగా లైఫ్ లో. హలో స్వీట్ హార్ట్. హాయ్ డార్లింగ్. షల్ వి గో? కమ్ ఆన్ బేబ్. గేలానికి చాప్ పడ్డం లక్ కాదురా ఎదవా, పాప్ పడ్డం లక్కు నాలాగా. రేస్ ఫెలో. కమ్ ఆన్ డార్లింగ్. అవునరా, జీవితం లక్ ఉండాలి. నీకు టాలెంట్ ఉందిరా, మరి సైన్స్ ఎగ్జామ్ ఎలా పోయింది? నాకు సైన్స్ వద్దంకి, నేను కూడా మీలాగా పెద్ద మ్యూజిషియన్ అయిపోతాను. ముందు నా నవ్వునిరా బాబు, తర్వాత నవ్వుదు గాని. నువ్వెప్పుడవుతావు? లక్ అమ్మా లక్. లైఫ్ లో ఏది కావాలన్నా లక్ ఉండాలి. నువ్వేమో లక్ అంటావు, పల్లవక్కేమో కష్టపడితే ఏదైనా చేయొచ్చు అంటుంది. ఏది కరెక్ట్? బోడి వీధికి 100 మంది ఇంజనీర్లు ఉంటారు, దానికి లక్ ఎందుకు? బది వేసావా, నా టైం అయిపోతుంది, నేను లాగించేస్తా. ఓకే బాయ్. బాయ్. రైడు టైం అయితేంద్రా. చేతుకొని చూసుకా. సారీ, వీడు ఇంకా రాలేదేంట్రా? మావా చాలా మిస్ అయిపోతాను రా. వచ్చారా, గిమి హగ్, గిమి హగ్. నేనంటే ఎంత ప్రేమ యాదవ్కి. ఎరా పార్టీకి అంత రెడీయా? ఎవ్రీథింగ్ రెడీ రా, జస్ట్ 2000 తక్కువైంది అంతే. ఎక్కడి నుంచి తెస్తావురా 2000? ఎక్కడి నుంచి రా? నా షేర్ నేను ఇచ్చేసాను కదరా, కరెంట్ బిల్ డబ్బులు రాయి. ఒరే సునీల్, బిల్దే ఉందిరా బోడీ, ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. కానీ అదే ఈ మూమెంట్ రా, ఈ మూమెంట్ ఒకసారి పోయిందనుకో మళ్ళీ తిరిగి వస్తుందా? సో ఇప్పుడు చెప్పరా, నీకు బిల్ ముఖ్యమా మూమెంట్ ముఖ్యమా? బిల్లు ఏడ్చాలే గానీ మూమెంట్ రా ముఖ్యం. అయినా నీ 2000 తిరిగి చేస్తాను కదా, నీకు ఎందుకు ఫీల్ అవుతాం? రే ఇలా ఎన్ని 2000 రా? నువ్వు ముందు బండెక్కరా. రే బండలు లేరా? కమాన్ కమాన్ కమాన్, లెట్స్ గో. మామ్, డాడ్,
అంకిత్ వాళ్ళ ఇంటికి బిజినెస్ డిస్కషన్ కోసం వెళ్ళాడండి. రాత్రంతా ఏం కష్టపడ్డాడో ఏమో. నీ మొహం, ఇద్దరు కలిసి మందు కొట్టి పడిపోయి ఉంటారు ఎక్కడ. నన్ను వెళ్ళి ఎతకమంటావా? అయ్యయ్యో, వీడేంటండి ఇక్కడ పడుకున్నాడు? సునీల్, అరే సునీల్ లే. మందు కొట్టి పడిపోయింది కాక వెధవడ్రీ లే వెధవా. గుడ్ మార్నింగ్ సారీ సార్, గుడ్ ఈవినింగ్. ఇది వీడు రాత్రంతా పడ్డ కష్టం. ఈ మధ్య అమ్మాయిల డ్రీమ్లు ఎక్కువైపోతున్నారా గాడిదా నీకు. మన రాజుగారు అమ్మాయిని కిస్సిమన్నాడు కాబట్టి బుద్ధి ఉందరా నీకు? ఆయన ఫోన్ చేసి ఒకటే గొడవ. చిన్నప్పుడు అడిగితే ఇచ్చేదిగా, ఇప్పుడు ఎందుకు ఇవ్వకూడదు? అయినా చిన్నప్పుడు కోరులు పెద్ద కోరులా? ఈ అమ్మాయిలు మరి టూ మచ్ డాడీ. ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పరా, చెప్పుచ్చు కొడతాడు. అయినా నువ్వు అంకిత్ గారితో కలిసి తాగితే అందనాలు అడ్డమేనా? బిజినెస్ గురించి ఆలోచించేదేమైనా ఉందా? నువ్వు అలాగే అంకిత్ గారిని తిడుతూ ఉండు. ఏదో రోజు ఆడు పెద్ద మ్యూజిషియన్ అయిపోతాడు. ఆడి క్యాసెట్ సీడీలు అమ్మే నేను బిజినెస్ మ్యాన్ అవుతాను. నాన్న బిస్కెట్, ఓ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. 5 లక్షలు ఇవ్వా? ఇప్పటికే బిజినెస్ పేరు చెప్పి 5 లక్షలు తగలేసేవి ఈ సంవత్సరంలో. మరి అదే ఆడిన ఫస్ట్ టెస్ట్ లోనే సెంచరీ చేశాడు టెండూల్కర్. ముందు ఫెయిల్యూర్లమ్మా, ఆ తర్వాత సక్సెస్. నాన్నగారితో మాట్లాడే తీర్రా అది? మరి కొడుకుతో మాట్లాడే తీరేనా అది? నువ్వు కూర్చో. 5 లక్షల గురించి ఇంత డిస్కషన్ చేస్తారా? నేను 5 లక్షల గురించి డిస్కస్ చేయట్లా, ఓ అసమర్థుడి గురించి డిస్కస్ చేస్తున్నా. కూర్చో బాబు. కూర్చుంటా. 5 లక్షలతో డిసైడ్ అయిపోతారా నేను అసమర్థుడని? 10 లక్షలు ఇచ్చి చూడు. మెల్లిగా నాన్న అది రాత్రి సునీల్ ఇంట్లోకి అమ్మాయిని సునీనా నువ్వు చదివి అలసిపోయి ఉంటావని మీ అమ్మ పాలు వేడి చేసి మరి పట్టుకొస్తుంది. ఏమై రా. వస్తున్నానండి. నువ్వు ఇడిచే. అరే నీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంది? నాన్న మీరేమైనా తిట్టాలో ఉంటే ముందు నేను స్నానం చేసుకొని ఒక 2 గంటలు చదువుకొని తర్వాత మీ రూమ్లోకి వస్తానే, అప్పుడు తిడుతు కానీ. Let's rock and roll, baby. గంటల చదువు అప్పుడే అయిపోయిందా? నాన్న అది గిటార్ క్లాస్ అయిపోగానే ముందు డిగ్రీ పూర్తి చేయరా, ఆ తర్వాత నువ్వు మ్యూజిక్ నేర్చుకున్నా బారుల్లో తిరిగినా ఏమీ అన్నావు. ఎక్కడున్నారు? ఏమండి స్వీట్ తిందరు కానీ రండి. ఇప్పుడే తినాలేవే ఓ మంచి స్వీట్. అంకిత్ రే, ఎప్పుడైనా నా అవసరం ఉంటే కంపోజింగ్ కాల్ చేయరా. తప్పకుండా చక్రి. రే దా, నేను డ్రాప్ చేస్తాను దా. లేదు నా రూమ్ ఇక్కడే కదా, నేను వెళ్తాను. ఓకేనా, బై రా. ఓకే ఫైన్. ఇది కుట్టిచ్చే స్టేజ్ కూడా దాటిపోయిందిరా. లీవ్ ఇట్. ఓకేనా, బై రా. ఈవినింగ్ కలుస్తాను. రే చక్రి, కమ్యా వస్తున్నా. ఏరా? రే కీప్ దిస్ రా, ఉంచుకో ప్లీజ్, ఉంచుకో. థ్యాంక్ యూ రా. ఓకే, సీ యూ. బై బాయ్. ఎలా ఉంది సార్? చాలా బాగుందయ్యా. ఫ్యూజన్లో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. గిటార్ని తంబూరా సౌండ్తో ప్లే చేయగలవా? అలా ఎందుకు సార్, డైరెక్ట్గా తంబూరాతోనే ప్లే చేయొచ్చు కదా. నువ్వు ఇంకెళ్ళవయ్యా. ఇదిగో ఓ మంచి తంబూరా ప్లేని తీసుకురా. అలాగే సార్. వెళ్ళు. హాయ్ అండి. ఓ హాయ్. ఏంటి పార్క్ లో మొక్కలకి మీరు నీళ్ళు పోస్తున్నారు? ఎవరు పట్టించుకోపోతాను. గుడ్. పార్క్ లో మొక్కల్ని కూడా ఇంట్లో మొక్కలా చూసేసుకుంటున్నారనమాట. ఇంట్లో మొక్కలు పనోడు చూసుకుంటారు, పార్క్ లో మొక్కల్ని ఎవరు చూసుకుంటారు? గవర్నమెంట్ ప్రాపర్టీ కదా. ఆయన మరి టూ మచ్ అండి. మీరేమో అనంత పిల్లలు కూడా సొంత పిల్లలా చూసుకుంటారు. మేము పార్క్ లో మొక్కలకు నీళ్లు పోయకూడదా? అంటే మీరే మంచి పనులు చేయాలా, మేము చేయకూడదా? చేయకూడదు అన్నా చేయకుండా ఉండలేరండి మంచి మనుషులు. అంటే నేను మంచివాడిని డిసైడ్ చేశారనమాట. ఎక్స్క్యూజ్ మీ,
అంత సీన్ లేదు. సారీ యు ఆర్ ఎ నైస్ పర్సన్. ఇలా నవ్వుతూ నడిస్తే ఎంత దూరం నడిచేయచ్చండి. రాజా మీ నాన్నలో ఉన్నారా? యు మేడ్ మీ లాఫ్. నో యు మేడ్ మీ లాఫ్. పదరా పోదాం. రాజా ఎవరెవడా పార్కులో ఫ్రెండ్ తాగి డ్రైవ్ చేసి అమ్మలా తన్ను కూడా చంపేద్దామనా? రే అది యాక్సిడెంట్ రా. తెలియకుండా జరిగేది యాక్సిడెంట్. తాగి గుద్దేస్తే అది యాక్సిడెంట్ కాదు. అయితే ఏమంటావురా? నేనే మీ అమ్మని చంపేశానంటావా? నువ్వే చంపేశావు. ఆ రోజు అమ్మ బదులు నేను పోయినా బాగుండేది. కాదురా, నేను పోయినా బాగుండేది. అంకిత్, Huh? నీకు హ్యారీ పాటర్ తెలుసా? ఆఫ్ కోర్స్ రా, వన్ నా బెస్ట్ ఫ్రెండ్. నిజంగా? కావాలంటే నీకు రేపు ఆటోగ్రాఫ్ తీసుకొస్తాను, ఓకేనా? వావ్, థ్యాంక్ యూ సో మచ్. అంకిత్, ఇల్లారా? స్వీట్. అంకిత్, నీకు స్పైడర్ మ్యాన్ తెలుసా? సారీ రా, వాడంత పరిచయం లేదు మనకి. రేవతి ఇంత క్యూట్ కిస్ ఇచ్చింది కదా నాకు. వావ్, పాపే చాక్లెట్ లా ఉంది. మరి చాక్లెట్ తింటానేట్రా? సరైన చాక్లెట్ ని గర్ల్ ఫ్రెండ్ గా సంపాదించాడు. బ్యాక్ కేకరా. నీకేమైనా బుద్ధుందా? ఒక అబ్బాయితో నడుస్తున్నంత మాత్రాన గర్ల్ ఫ్రెండ్ అయిపోతానా? కుంప తీసి అవదా ఏంటి? ఏయ్, ఏంటి నువ్వు? మరి నా గర్ల్ ఫ్రెండ్ అవుతావా? వాట్స్ రాంగ్ విత్ యు? రేవతి, ఈ చాక్లెట్ పట్టుకో, ఇప్పుడే వస్తా. తిన్నావా చంపేస్తా, అర్థమైందా? అయిపోయావు నువ్వు. నిన్ను ఏంటి అవుతావా? ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ డాన్ గారు. ఎవరికైనా ఓకే. బాయ్ ఫ్రెండ్ లేకపోతే లైఫ్ చాలా బోర్ అమ్మా. నేను ఫ్రీ. నేను కూడా. రేయ్, రేయ్ ఏంట్రా? మన భాషలో చెప్తే కానీ నీకు అర్థం కాదే? ఏంట్రా? అరే 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 లేకండి సార్ మీకు ఎక్కడ తగ్గలేదు కదా? సారీ సార్, ఎందుకంటే ఇప్పుడు తగులుద్ది. గుడ్ షాట్ మ్యాన్. రేయ్, మళ్ళీ లెగిసావా? లైఫ్ లో ఇంకా లెగో. కమ్ పల్లవి, లెట్స్ గో. గర్ల్ ఫ్రెండ్ కావాలంట. గర్ల్ ఫ్రెండ్, స్టూపిడ్ ఫెలో. నేను నీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాడు. యా స్టూపిడ్ ఫెలో. కానీ వాడు మాత్రం ఏమంటావు? మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మనకే తెలియదు కదా. వాట్ ఈస్ ఏ ఫ్రెండ్షిప్ అంటే మన ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేం లేదంటావా? ఓకే, అయితే బర్త్డే పార్టీలో వాళ్ళు ముగ్గురిని హక్ చేసుకుని నన్ను ఎందుకు హక్ చేసుకోలేదు? నాకు అప్పుడు చేయాలనిపించలేదు, చేయలేదు. ఓకే, ఫేర్ ఎనఫ్. ఇప్పుడు చెయ్, దా. వాట్? హగ్. నో వే. ఎందుకంటే అంతే. అంటే నీ మనసులో నా మీద ఫ్రెండ్షిప్ కన్నా ఇంకేదో ఉందన్నమాట, రైట్? అలాంటిదేమీ లేదు. లేకపోతే నువ్వు నాకు హగ్గించేదాన్ని కదా. చూడు, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రేవతి ఫ్రెండ్స్. రేవతి నాకు కిస్ పెట్టింది, నేనేం ఫీల్ అవ్వలేదు. అలాగే నువ్వు నేను కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కిస్ పెడతాను, నువ్వేం ఫీల్ అవ్వకూడదు. హాయ్ రా. లేట్ ఏంట్రా? మళ్ళీ యూఎస్ కాన్సులేట్ పని రా. అయినా యూఎస్ వెళ్ళాలని నీకు అంత క్రేజ్ ఏంట్రా? కష్టపడి ఇంజనీరింగ్ చదివిందే యూఎస్ లో సెటిల్ అవడానికి రా. ఏరా సిగరెట్ ఉందా? చోటో ఓ సిగరెట్ ప్యాక్ పట్టరా. సరే అన్న. సునీల్, యుఎస్ ఇండియా కంటే 3 ఇంతలు సైజులో పెద్దది, 5 ఇంతలు జనాభా తక్కువ. అంటే ఇక్కడ 15 మందికి కావాల్సిన రిసోర్సెస్ అక్కడ ఒక్కడికి ఉంటాయిరా. సో ఎంత హ్యాపీ లైఫ్ అర్థం చేసుకోరా. ఆ రోడ్లు, కార్లు, టెక్నాలజీ, పబ్బులు, క్యాజినోలు, ఆ లైఫ్ స్టైల్ వేర్రా. లైఫ్ స్టైల్ ఏంట్రా? ఇక్కడ లైఫ్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనాథలు, వీళ్ళండ్ చైల్డ్ లేబర్స్, నిరుపేదలు కోట్లలో ఉన్నారు. వాళ్ళలో కొంతమందికైనా ఏదైనా చేయాలనిపిస్తుందిరా నాకు. అవన్నీ కాదురా, బిజినెస్. వెస్టర్న్ కంట్రీస్ని చూసి నేర్చుకోవాలరా మనం. క్యాపిటలిజం. ఇండియాని సూపర్ పవర్ చేయాలి నా బిజినెస్ ఐడియాస్. దాని గురించే ఆలోచిస్తున్నాను అనుక్షణం. ఏడ్చాలే గానీ అంకిత్ గాడు ఎక్కడా? ఏముంది, ఆడు బండి మళ్ళీ కూడా ఆగిపోయి ఉంటుంది.
మై గాడ్. హలో సార్. గుడ్ మార్నింగ్ బాస్. ఒక సిగరెట్ ప్యాకెటా? కథలు రాసుకో. తీసుకోండి. హాయ్ రా. హాయ్ మధు, హౌ ఆర్ యు? ఎరా ఏం చేస్తున్నావు? ఎంతవరకు వచ్చింది మ్యూజిక్? దయచేసి అడక్కరా బాబు, పొద్దున్నే పేపర్ ఎవరితో మొదలవుతుందిరా ప్రశ్న. పేపర్ సార్ ఎంతవరకు వచ్చింది సార్? వస్తుంది బాస్, వస్తుంది. ఆల్బమ్లు అవి ఇవి కాదు సార్, కొట్ట జాక్ పట్టే కొట్టాలి సార్, సినిమా కొట్టాలి సార్, ఇరగదీస్తారు సార్, గోల్ కొట్టాలి సార్ మీరు. ఆల్ ది బెస్ట్ సార్. సరే బాయ్ బాయ్. తర్వాత హెయిర్ కట్ కోసం సెలూన్కి వెళ్తానా, అక్కడ బార్బర్. ఏం సార్ ఎంతవరకు వచ్చింది? వస్తుందమ్మా, వస్తుంది. అమ్మ చెప్పింది కదా అని ఎప్పుడైనా గుడికి వెళ్తే అక్కడ పూజారి నువ్వు మ్యూజిక్ లో గొప్పవాడి కావాలని మీ అమ్మగారు చేయించని పూజ అంటూ లేదయ్యా. అవును, ఎంతవరకు వచ్చింది? ఇంకా మధ్యలో కలిసింది ఇలాంటి ఫ్రెండ్స్ ఎంతమంది కని ఏమని చెప్పండి రా బాబు. ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నలో ఇంతగా బాధ పెట్టే డెప్త్ ఉందని ఇప్పుడే తెలిసిందిరా. సారీ రా. థ్యాంక్స్ రా. ఏంటే అంకిత్? అంకుల్, సిగరెట్? పెద్దాలు కనిపిస్తే సిగరెట్ దాచేసే వాళ్ళని చూశాను. నువ్వేంటయ్యా ఏకంగా ఆఫర్ చేస్తున్నావు? తీసుకోండి అంకుల్. అవును, ఎంతవరకు వచ్చింది? అంటే వస్తుంది అంకుల్, వస్తుంది. వస్తుందా? యా యా. అందుకే నువ్వు నాకు నచ్చావా. మంచి మ్యూజిక్ చేసి మన కాలనికి మంచి పేరు తీసుకురావాలి. ఓకే అంకుల్. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రాబ్లమా? అంటే మెకానిక్ వరకు వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? ముందు ఆ సిగరెట్ పడే. సిగరెట్ అంటే ఇప్పుడు నేను సిగరెట్ పారైపోతే లిఫ్ట్ ఇవ్వా? డౌటా? 1 minute. దూరంగా దూరంగా కూర్చో. ఎందుకు? నేను నీ ఫ్రెండ్నే కదా, అంత ఫీలింగ్ ఎందుకు? ఎక్కువ మాట్లాడొద్దు. వెనక్కి వెనక్కి జరిగి కూర్చో. పోనీ ఓ పని చేయి, నేను డ్రైవ్ చేస్తాను, అప్పుడు వెళ్తే నీకు కావాలి, అంతే నీకు కూర్చో. పద పదమ్మా, పద పద పద. లెట్స్ గో. సడన్ బ్రేక్ కొట్టానే అనుకో, అలా మీద పడిపోరా. అడ్వాంటేజ్ తీసుకోవడం అంటే ఇదేనమ్మా. కొంచెం నీకు కూర్చో. వాట్? నేను అడ్వాంటేజ్ తీసుకుంటున్నానా? నువ్వు అసలు బ్రేక్ ఎందుకు వేసావు? అంటే ఇప్పుడు ఏంటి, బ్రేక్ చేయకుండా డ్రైవ్ చేయాలి, అంతే కదా? ఓకే, అలాగే చేద్దాం. ఏంటో డ్రైవింగ్ అంత ఫాస్ట్ గా టచ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏంటమ్మా, నువ్వు ఎంజాయ్ చేయట్లేదా? ఆఫ్ కోర్స్ నాట్. దిగు దిగు ముందు. అయితే నీకు బైక్ ఎందుకు? దేవుడా, ఈ అంకిత్ గారికి యాక్సిడెంట్ అయ్యి ఏ చెయ్యో కాలో విరిగిపోవాలి, కానీ నా బైక్ మాత్రం ఏ అవ్వకూడదే. రేయ్, నా 2000 నాకు ఇస్తానంటే నిజంగానే ఇస్తాం అనుకున్నా, ఇలా కూలి పని చేస్తాం అనుకోలా. నోరు మూసుకొని పని చూడరా. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఒకటి ఉంటే తెలుసుకో. మనం ఏం పని చేసినా ఎవరేమనుకుంటారన్న ఫీలింగ్ ఉండకూడదు మనకి. ఆహా, అంటే అమ్మాయిలు వచ్చినా కూడా సిగ్గుపడకూడదు అంటావు? సిగ్గుదేనికిరా, మనకు గౌరవం ఉండాలి, గర్వం ఉండాలి మనం చేసే పని మీద. నువ్వు అలా నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉండు, నేను రెచ్చిపోతా. రెచ్చిపో. వీకెండ్ బిజీయా? ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ I'll go. So, Suraj tona? Yeah, he should be here anywhere. ఒరే సునీల్, పాపం చాలా కష్టపడతారా, ఒక్కొక్కటి తెచ్చేదిరా నీకు. రేయ్, నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. నా అదృష్టం కూడా రా. జాగ్రత్త రా. హాయ్ పల్లవి. Bye. See you. కమ్ రాని, రెడీ. Bye bye. Bye. సునీల్, నువ్వు ఇలా పెయింట్ పనులు చేస్తావురా? ఇప్పుడే షర్ట్ మార్చడం కూడా జరిగిపోయిందనమాట. 10 రూపాయలు ఇస్తే పెయింటింగ్ పని ఏంటి పల్లవి, పాచి పని కూడా చేసేస్తాడు వేదావా. రేయ్, ఆ కార్నర్ లేరా, ఆ కార్నర్ వదిలేసు. పల్లవి, నిన్ను ఆఫీస్లో డ్రాప్ చేసేదా? అంటే నా బైక్ లేకపోతే నీ బైక్ డ్రాప్ చేయనా? హే పల్లవి, కోపంలో కూడా ఎంత అందం ఉంటుందా? రే సునీల్, ఒకసారి కోపంగా చూడరా. నమ్మలేకపోతున్నాను రా.
పల్లవిని నిన్ను ఒకే దేవుడు తయారు చేశాడంటే దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడ్రా. నీ మొహం ఎక్కడ, పల్లవి మొహం ఎక్కడ? పల్లవి కలువరేకుల కమనీయ దృశ్యమా వదనం, తుమ్మెద తాకని తేనెల తీయదను ఆమె అదనం, హంస నడకల హొయలు గలది ఆమె సోయగం, మది కోరెను ఆమె సాంగత్యమనుక్షణం. పల్లవి నాతో ఏదో చెప్పాలనుకుంటుందా? హే పల్లవి పల్లవి పల్లవి, నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావా? ఏంటి? నేనా? అంకిత్ ఐ లవ్ యు రా, ఎంజాయ్ సంథింగ్ లైక్ దట్. పల్లవి హే, నీకు నన్ను చూస్తే ఏమైనా అనాలనిపిస్తుందా? లైక్ వాట్? లైక్ దట్. సిల్లీ. వై? ఓ హాయ్ పల్లవి, యు నో నిన్ను చూస్తే నాకేవి చెప్పాలనిపించట్లేదు, ఏవి అనాలనిపించట్లేదు. ఓకే, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది, పట్టపక్కన చందమామ నేల మీదకి వచ్చిందేంటా అని. ఎరా దెబ్బలేమన్నా తగిలినాయా? అలా పడిపోయింట్రా. బరువు ఎక్కువైందన్నా. 10 సంవత్సరాలు లేవు, ఈ పనులన్నీ నీకెందుకురా? పని చేయకపోతే తిండి ఎలా అన్నా? నీకెవరూ లేరా? ఈ రోజు నుంచి నువ్వు పని చేయని అవసరం లేదురా, ఇక్కడ నిన్ను బాగా చూసుకుంటారు. ఈ వాళ్ళ నుంచి నువ్వు కూడా చదువుకోవచ్చురా, బాగా చదువుకో. ఇక్కడ ఇంతమంది కిడ్స్ ఫ్యూచర్ ఇస్తున్నారంటే ఇట్స్ రియల్లీ సంథింగ్. నేను ఒకసారి మీ డైరెక్టర్ గారిని కలవచ్చా? తప్పకుండా. బాంబే వెళ్ళారు, నెక్స్ట్ వీక్ రండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. వెళ్ళరా. రామా. బాయ్ అన్నా. బాయ్. పల్లవి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ లో పడ్డారంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇలా సైకిల్ మీద రైడ్కి వెళ్తారు. అంటే రైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు. అంటే ఇప్పుడు మాట్లాడుకొని బోర్ కొట్టిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటారు. అంటే ఇప్పుడు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసుకునే ముందు ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఐ డోంట్ నో. కిస్ మీద నీ అభిప్రాయం పల్లవి? పెద్దగా అభిప్రాయం ఏమీ లేదు. నో కమెంట్స్. నాకు చాలా అభిప్రాయాలు ఉన్నాయి. Somehow I'm not surprised. ఫర్ ఎగ్జాంపుల్, మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో లవర్స్ కి కిస్ చేయడం కూడా అంతే అవసరం అని చెప్పేసి బల్ల కొద్ది వాదిస్తున్నాను, యువర్ ఆనర్. Objection overruled. What? Objection completely, absolutely overruled. Not fair, yeah, why? Okay, Pallavi. I've got a surprise for you. కళ్ళు మూసుకో. ఎందుకో తెలీదు, కానీ నిజమని మాత్రం తెలుసు. ఎలా? గుండె బద్దలేలా కొట్టుకుంటుంది. నాకు కూడా. ఆల్రెడీ 2 సార్లు చూసేసాంగా. ఓఫో, అలాగే కూర్చోండి, క్యాండిల్ తీసుకొస్తాను. నేనే. వన్ కిస్ ప్లీజ్. ఎవరైనా చూస్తే? కరెంట్ పోయింది కదా, ఎవరు చూస్తారు? ప్లీజ్.
కావాలా What would you advise him? It's too early, Namrata. I do acknowledge that. I do admit that, $1 is not summer always. One GDP number is no indication, but perhaps a benchmark as to things. It is just a benchmark. It is ఎరా సునీల్, kind of an- బిజినెస్ మ్యాగజైన్స్ తిరగేయడమేనా? ఏం బిజినెస్ చేయాలో ఆలోచించేదేమైనా ఉందా? చించావా నా బుర్ర చించే బదులు ఐడియా ఏదో నువ్వే ఇచ్చి చించొచ్చుగా. పెట్టుబడి ఇవ్వడమే కాకుండా బిజినెస్ ఐడియా కూడా నేనే ఇవ్వాలా? ఐడియా ఫెయిల్ అయితే నీ మీదే తోసేయచ్చుగా. అందుకు పిచ్చిరాడి. మనోడు ఎంతైనా చాలా తెలివైనోడు సుమండి. అబ్బే మనది ఈ టైపు కాదమ్మా, మనంతా మాసు ఓర మాసు. అలాంటిది ఏమైనా ఉంటే తీసుకురామ్మా చూద్దాం. Okay, sir. Okay. I play the guitar, violin, keyboard, just about anything, sir. సారీ మిస్టర్ అంకిత్, లైవ్ మ్యూజిక్ ప్లే చేయడానికి 2 months వరకు ఓపెనింగ్స్ లేవు. వెయిటర్ సురేష్ రాలేదేంటి ఇంకా? తను ఫోన్ చేశాడు సార్, ఇంకా రాడంట. సార్ నేను ఆ జాబ్ చేయొచ్చా? ఆర్ యూ షూర్? ఎస్ సార్. కమ్ ఫ్రమ్ టుమారో. రే నా వీసా రిజెక్ట్ అయిందిరా. వస్తుంది లేరా, మళ్ళీ అప్లై చేయి. ఏమంటారు సునీల్? రే సునీల్, పేరు పెట్టి పిలిచావా? థ్యాంక్ రా బాబు. మా నాన్న నన్ను పేరు పెట్టి పిలిచి ఎన్ని రోజులు అయిందో నాకే గుర్తులేదు. మరి ఏమని పిలుస్తున్నాడు రా? రే నేను రెస్టారెంట్లో వెయిటర్గా జాయిన్ అయ్యాను రా. ఎందుకురా? అంటే ఇంకా ఇంట్లోంచి డబ్బులు తీసుకోవాలంటే నాకు మనసు రావట్లేదురా. ఓహో, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నమాట. వెరీ గుడ్. ఏదైనా సినిమా పోదాం పదండి. జల్సా బాగుందంటరా. ఆల్రెడీ సునీల్ గడికి టికెట్స్ తీసుకురమ్మని చెప్పాను. అవును, వీడు ఇంకా రాలేదంటరా. వాడికి దారిలో ఏ బ్లాక్ బ్యూటీ తగులుంటది. Hey, hi. Hi, that party girl. I'm Radha. Hi, I'm Ankit. How are you? Perfect. Nice meeting you. Hi. రాజా. రాధా. మీరు నాకు పేరు లేదు. వాట్? అందరూ పిల్లలకి పేర్లు పెడతారు కదా, సో వెరైటీగా ఉంటుందని మా నాన్న నాకు పేరు పెట్టలే. అరే గోపి, వస్తున్నారా? బాయ్ రా. వాడి సంగతి నాకు తెలీదు, సారీ. ఓకే బాయ్. గోపిగాడు ఏం ఆడుకున్నాడు రా. అవునరా, ఇరగ తీసాడు. హే గైస్, అబ్బా ఏంట్రా వాచ్ బాగుంది, కొత్త ఎక్కడ కొన్నావు? పాదేరా బాబు, పడదాం అనుకుంటున్నాను. అప్పుడే కొత్తగా కొనిస్తాడేమో మా బాబు. అయ్యా మా ప్రభువులు సూపర్. అరే డోంట్ వరీ రా సునీలు, మీ నాన్నకి చెప్పి కొత్త వాచ్ కనిపిస్తాలే. ఏంట్రా కొనిచ్చేది? మొన్న అలాగే 2000 ఇస్తా అని చెప్పి కూలి పని చేయించావు. ఇప్పుడు వృత్తి చేత్తో చూస్తే చెయ్యి తీసేస్తాడా మా బాబు? లేరా, ఇంకో చెయ్యి ఉందిగా. అలాగే ఉంటుందా మీకు? నీ ఏడు పాపి ఆ సినిమా సంగతి ఏదో చూడమన్నాను కదా, పోయి చూడు. నేనేమో కష్టపడి సినిమా టికెట్లు తీసుకురావాలి, మీరు ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఎయిర్ ఫోర్స్ చేయండి. ఈ డేట్ తట్టుకోలేకపోతున్నారు బాబు. పద నేను వస్తాను. పద. వారం రోజుల్లో వాచ్ రాలేదనుకో నీకు వాచ్ పోసి అడిగితే నాన్న చెప్పరా. హాయ్. మేము సినిమాకి వెళ్తున్నాం నూన్ షోకి. నీకు కూడా టికెట్ తీసేదా? నోరా, నాకు వర్క్ ఉంది. నీకు ఎప్పుడు వర్కేనే. ఏ పల్లవి, నీ వాచ్ మాత్రం చూపించక అంకిత్ వాడికి. అమ్మో. ఓకే బాయ్. హే బ్యూటిఫుల్, come here, give me a hug. Smells good. The coffee or me? Both. అవును, సినిమాకి రావచ్చు కదా. వర్క్ ఉందిరా. ఏం పల్లవి ఎప్పుడు చూసినా వర్క్. How about fun, yeah? Forget about me. What about you? ఇలా సిగరెట్స్, ఫ్రెండ్స్, మూవీస్, తిరగడాలు తప్ప లైఫ్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఇంతకన్నా లైఫ్ ఏముంటే చెప్పు. అయినా లైఫ్ గురించి ఆలోచించుకోవడానికి మన దగ్గర చాలా టైం ఉందిలే. టైం ఉందా? అసలు ఈ పాటికి ఎంత మంది ఎంత సాధన చేస్తారో తెలుసా? లైఫ్ అంటే రన్నింగ్ రేస్ కాదమ్మా, ఒకటే గెలవడానికి. ఎవరు స్పీడ్ లో వెళ్తాడు, మన స్పీడ్ మందే. అయినా ఒకరితో కంపేర్ చేసుకోవడం మనకు వర్కౌట్ అవ్వదు. బట్ లైఫ్ అన్నాక ఏదో ఒకటి చెయ్యాలి కదా. చేద్దాం, కానీ బ్రేక్ దొరకాలి కదా. దొరకాలి అంటే చాలదు కదా, ట్రై చేయాలి కదా. చేస్తున్నాను కదా. ఈ లోపు డిగ్రీ ఫినిష్ చేయొచ్చు కదా. లైఫ్ లో ఎన్ని డిగ్రీలు చేసామన్నది ఇంపార్టెంట్ కాదమ్మా, ఎంత హ్యాపీగా ఉన్నామన్నది ఇంపార్టెంట్. ఓ యా. అయితే నువ్వు ఆ బిల్డింగ్ లో ఉంటే హ్యాపీగా ఉంటావా, లేదా ఈ గుడిసెలో ఉంటే హ్యాపీగా ఉంటావా? నేను ఆ బిల్డింగ్ లో గానీ ఆ గుడిసెలో గానీ ఎందుకుంటాను? మా నాన్న కట్టించిన ఇల్లు ఉంది కదా. నో, ఒక్కవేళ. నేను అది చెప్తున్నాను, ఎందుకుంటానని. మా నాన్న కట్టించిన ఇల్లు ఉంది కదా. You're crazy. Ankit, be serious. సమయం నేను నీతో ఉంటే ఎక్కడైనా హ్యాపీగా ఉంటాను. Really? Yeah. It's okay రా. ఎక్కడికైనా టీవీ తీసుకెళ్తున్నారు? అది టీవీ పాడైంది నాన్న, మెకానిక్ పిలిచాను. షాప్కి వెళ్ళి చెక్ చేయాలన్నాడు, అందుకే తీసుకెళ్తున్నా. పర్లేదురా, నీకు కూడా బాధ్యత తెలిసి వస్తుంది. పద తొందరగా.
బీర్ గాని పెట్టినాడు ఆవిడ గొప్పడరమా. నో, తాగేవాడు గొప్పడ్రా. ఏంట్రా సాంగ్ తెచ్చా? మస్తు చెల్లుగుందిరా. రే ఈ చైన్ చూసారా? మా నాన్న నాకు దీన్ని కొనిచ్చినప్పుడు ఇక్కడికి ఉండేదిరా. ఇటు బర్త్డేకి ఇక్కడ గమనించారా? ఈ రాజాగడ్ రూమ్ గురించి టైట్ అయిపోయిందా? పోలేరా. మా నాన్న ఏమంటాడు అని భయంగా ఉంది తెలుసా? రే ఓ పని చేసేదా, చైన్ పోయిందని చెప్పేదా? వద్దురా, నా బర్త్డే మిగతా కూడా అమ్మేసి అప్పుడు పోయిందని చెప్దాం, ఓకేనా? నా చేతులు తింటాను నువ్వు. ఏంట్రా బ్రేస్లెట్ బాగుంది, ఇచ్చే 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 ఇచ్చే. నా మొత్తాన్ని కూడా అమ్మేసుకోండి, బాగుంటది. అది కూడా బంగారం విన్నారా? ఏం మాట్లాడరే, డల్గా ఉన్నారు ఈరోజు? మా అబ్బాయి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడండి. అరే, నా కారణంగానే వాళ్ళ అమ్మ యాక్సిడెంట్లో చనిపోయిందని వాడి ఫీలింగ్. మా వాడు కరుగ్గా మాట్లాడినా ఇన్నాళ్ళు వాడైనా ఉన్నాడని ఒక తెలియని సపోర్ట్ ఉండేది, ఒక మీనింగ్ ఉండేది బతకడానికి. ఇంటికి వెళ్ళడానికి ఒక కారణం అంటూ ఉండేది. సో మీరు కూడా ఎవరూ లేని వాళ్ళు అయిపోయారనమాట. పోన్లేండి, మా ఆర్ఫనేజ్లో జాయిన్ అయిపోండి. మేం పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఆశ్రయం ఇస్తాం. మీరు పలే తమాషా మాట్లాడతారండి. అమ్మయ్యా, నవ్వారా? థ్యాంక్ యూ సో మచ్. అయినా వెళ్ళిపోయిన అబ్బాయి తిరిగి వెనక్కి రాడని ఎందుకు అనుకోవాలి? పిల్లలు అన్నాక గొడవ పడతారు, వెళ్తారు, తిరిగి వస్తారు. ఇట్స్ కామన్. తను తప్పకుండా తిరిగి వస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. బిలీవ్ మీ. సత్యం గారు హాయ్, బాగున్నారా? ఓకే, ఉంటా. ఓ కాఫీ పట్టరావా? అలాగే సార్. మొన్న కోయిలా రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ అంకిత్ కనపడ్డాడు. అలాగా? వెయిటర్గా పనిచేస్తున్నానని చెప్పాడు. ఏదేమైనా పార్ట్ టైం జాబ్ చేయడం మంచిదేగా. గుడ్ థింకింగ్. డాడ్, నాతో ఏమైనా మాట్లాడాలా? అదేరా, మీ అమ్మతో పాకెట్ మనీ ఏమి తీసుకోరన్నమాట? అంటే ఇంకా ఎన్నాలని తీసుకునేది డాడ్. నా పాకెట్ మనీ నేనే సంపాదించుకుంటాను. గుడ్, నీ ఆలోచన మంచిదిరా. కానీ మేమేదైనా అనుకుంటామని మాత్రం ఆ పని చేయకు. నీకు నీ మ్యూజిక్ మీద నమ్మకం ఉంది, నాకు నీ మీద నమ్మకం ఉంది. అయినప్పుడే అవుతుందిలేరా. నువ్వు మాత్రం ఇంటెన్షన్ పెట్టుకోకు. ఓకే ఓకే. థ్యాంక్స్ డాడ్. హలో మిస్టర్ రాజు సార్, నేను ఈరోజు వర్క్ రావట్లేదు సార్. ఇస్ ఇట్ ఓకే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదెలా ఉంది? వావ్, సరిగ్గా సెట్ అయ్యాయి. నాకు కూడా నచ్చాయి. ఇవి 2 డజన్ ప్యాక్ చేయి. ఠీకేనా? ఏ రాణి, ఇది చూడవే. అవి నీకు బాలేవే. ఇవెప్పుడు తీసుకున్నావే? సూరజ్ కొన్నాడు ఈ మధ్య. హే, సూరజ్ ప్రపోజ్ చేశాడే and I said yes. వావ్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హే, నీకు రైడ్ ఉందా? సూరజ్ ని డ్రాప్ చేయమనాలా? నోయా, అంకిత్ వస్తున్నాడు. పల్లవి, అయ్యూ ఎప్పటి నుంచి? బట్ వాడితో ఏంటే నీకు? కనీసం జాబ్ కూడా లేదు వాడికి. అయ్యో, అవుట్ ఆఫ్ యువర్ మైండ్. లైఫ్ అన్నాక కొంచెం స్టైల్ ఉండాలి, లగ్జరీ ఉండాలి. వాడి డొక్కు బండి మీద వెళ్తూ, చాట్ బండి దగ్గర సమోసా తింటూ, పబ్లిక్ పార్క్ లో రొమాన్స్ చేస్తూ. యు డిజర్వ్ బెటర్ పల్లవి. 5 స్టార్ రేంజ్ నీది. సో డోంట్ సెటిల్ ఫర్ లెస్. ఆలోచించు. బాయ్ పల్లవి. See you later. Bye-bye. బాయ్. హాయ్ బ్యూటిఫుల్. హాయ్, ఈ సైకిల్ ఏంటి? గేర్ బాక్స్ ఊడిపోయింది, సైకిల్ వేసుకొని వచ్చేసా. రాణి కార్ మీద రైడ్ ఇస్తానంటే వద్దున్నాను. నీకోసం చూడెప్పుడు సైకిల్ ఎక్కాల్సి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, కూర్చో కూర్చో ప్లీజ్. ఓకే.
మజా ఆ కారులో ఎక్కడ వస్తుంది చెప్పు? ఇలా సున్నితంగా తగులుతూ. అబ్బా చంపుతా రాక్షసి. ఎక్కడికి వెళ్తున్నాం? ముందెక్కడ వెళ్ళేసి సమోసా చాట్ కొట్టేద్దాం. ఆ తర్వాత ఏదైనా పబ్లిక్ పార్క్ లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? హే రాము, సూపర్. రండి సత్యం గారు, రండి కూర్చోండి. అమ్మాయ, మా వాడిప్పుడే గర్ల్ ఫ్రెండ్ వేసుకుని నన్ను పలకరిస్తూ పోయాడు. గట్టివాడే, మనం చేయలేనివి వాళ్ళైనా చేస్తున్నారు. ఈ శుభ సందర్భంలో నా వైపు నుంచి ఇంకో 4 సమోసాలు పట్టరా. అదే అలా ఉండాలి. ఏమైనా పిల్లలు పైకి వస్తున్నారంటే మనం పార్టీ చేసుకోవద్దు మరి. పిల్లల అమ్మాయిలతో తిరుగుతుంటే పార్టీయా? వీడిని వేసుకురావద్దని అందుకే చెప్పాను మీకు. రే రాదరా రాణి. హాయ్ గోపి. హాయ్. యునో ఇవాళ ఈవినింగ్ కాలేజ్ లో డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. వుడ్ యు లైక్ టు కమ్? యునో రాధా, నేను వైజాగ్ వెళ్తున్నాను. అవునా, నేను కాఫీకి వెళ్తున్నాను. నాతో వస్తావా? సారీ, కాఫీ అలవాట్లేదు. బాయ్. తను నేను లైక్ చేస్తుందిరా. తెలుసురా, కానీ యుఎస్ వెళ్ళాక ఇద్దరికి కష్టం అవుతుంది. హాయ్. హాయ్. ఎరా మళ్ళీ గోపిగాడి గురించి వచ్చిందా రాదా? అయినా ఇట్లా ఏం చేసి ఎంట పడుతుందంటావు? నాకేం తెలుసు, తన్నే అడగొచ్చుగా. రే మొన్న ఏదో మ్యాగజైన్ లో చదివాను రా, అమ్మాయిలు అబ్బాయిలు బట్ చూస్తారని. బట్ అంటే సీట్ రా. అంటే ఇది బాగుంటుంది అనమాట. వాడు మ్యాగజైన్ లో రాసింది అయితే అదే. నేను నమ్మను. రే నీకు అంత డౌట్ అయితే సర్వే పెడదాం పదరా. బట్ సార్ పదరా పద, నీకే అర్థం అవుతుంది పదరా. చేస్తుంటాను, షూట్ చేస్తుండు. హాయ్ ఫ్రెండ్స్, అబ్బాయిల బట్టి గురించి అమ్మాయిల ఒపీనియన్ ఏంటో చూద్దాం. ఓకే, ఫాలో మీ. ఎక్స్క్యూజ్ మీ, అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూస్తారు? అబ్బాయిలో మీరు చూసేదేంటి? ఫేస్ బాగుండాలి. బాగుండాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే నీళ్ళ మాత్రం ఉండకూడదు. కొంచెం జరగరా. ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క రకం చెప్తుంది కాబట్టి వేరే వాళ్ళని అడుగుదాం. ఈ అమ్మాయి ఏదో బాగుంది అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, మీరు అబ్బాయిలో చూసేదేంటి? హీ షుడ్ బి టాల్. హైట్ ఉండాలి. హైటే ఉండాలా? బట్ కూడా ఉండాలా? వాట్ అబౌట్ బట్? బట్ అనేసరికి పాప సిగ్గుపడుతుంది కానీ లెట్స్ గో. థ్యాంక్ యూ మేడం. గోరే. ఎక్స్క్యూజ్ మీ, మీరేమంటారు? మంచి ఫిజిక్ ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి. నీది ఫ్యామిలీ ప్యాక్ రా, వర్కౌట్ అవుతుంది పద. మనకు సీటే తప్ప ప్యాక్ లేదు. హే పల్లవి, వస్తున్నా. హాయ్. హాయ్ గైస్. హాయ్. వాట్ యు సీ ఇన్ ఎ గై? చూడటానికి అట్రాక్టివ్ గా ఉండాలి, ఫస్ట్ స్టెప్. లైఫ్ లో సెటిల్ అయి ఉండాలి. మరి అంకిత్ గారు సెటిల్ అవ్వలేదే అంటే నీకు క్లారిటీ లేదనమాట. అరే పదండ్రా. హే పల్లవి, ఎక్కడికే? రా కారెక్కు. యు నో వాట్, సూరజ్ కి యుఎస్ లో జాబ్ వచ్చింది. ఆఫ్టర్ మ్యారేజ్ మేము యుఎస్ వెళ్ళిపోతున్నాం. హే ఐమ్ సో హ్యాపీ ఫర్ యూ. నా సంగతి వదిలే, నువ్వు ఆ బిఏ ఫెయిల్ గారిని వదిలేసావా లేదా? హే షాపింగ్ వస్తానని ఇక్కడ కూర్చున్నావేంటి? ఏదో ఆలోచిస్తున్నట్టున్నా. అంకిత్ గురించి. అంకిత్ గురించా? యా, ఐ లవ్ హిమ్. కానీ నేను వాడిని లవ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని. వాట్ యు మీన్? ఇది లవ్ చేయకముందు ఆలోచించాలి. ముందు ఆలోచించాలంటే వాడు నా ఫ్రెండ్. వాడితో నేనెప్పుడు లవ్ లో పడ్డానో నాకే తెలీదు. కానీ నేను అనుకున్నట్టుగా వాడు లేడనిపిస్తోంది. వాడిని చూస్తే ఎందుకు ఐఎమ్ వరీడ్. ఇంత చిన్న విషయానికి అంత వరి ఎందుకు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని అసలు? అంకిత్ నీకేం కొత్త కాదు కదా. నీ మనసులో ఏమనుకుంటున్నావు వాడికి చెప్పే, వాడే అర్థం చేసుకుంటాడు. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నావు? సాంగ్ కంపోజ్ చేస్తాను దాని గురించి. వావ్, ఏది ఒకసారి పాడు చూద్దాం. ఇంకా ఫినిష్ అవ్వలేదు. అవ్వలేదా? ఎప్పుడు అవుతుంది? తెలీదు. నీతో ఇదే ప్రాబ్లం రా. దేనికి ఒక గోల్ అంటూ ఉండదు. మ్యూజిక్ అంటే గోల్స్ పెట్టుకొని చేసే కాదు పల్లవి. ఇట్స్ అ క్వెస్ట్. దాని టైం వచ్చినప్పుడు అది దొరుకుతుంది. ఇప్పుడు ఎంతవరకు దొరికింది? 50%. కొలతలు పెట్టి కొనలేం పల్లవి ఏ ఆర్ట్ ని. నీకు అర్థం కాదు. ఏంటో నువ్వు, నీ పాటలు, నీ మాటలు, నీ ఆర్ట్ నాకు అస్సలు అర్థం కావు. ఓన్లీ మ్యూజిక్ మీదే డిపెండ్ అవ్వకుండా కొన్ని కంప్యూటర్ కోర్సెస్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చుగా. డోంట్ బి క్రేజీ యా. ఐమ్ అ మ్యూజిషియన్. మనం మ్యూజిక్ తప్ప ఇంకేం చేయలేం. యా
ఈ సిగరెట్ మానేయొచ్చుగా. సారీ పల్లవి, నాకు ఈ సిగరెట్ అంటే చాలా ఇష్టం, మానేయలేను. నా కోసం మానేయొచ్చుగా. నీ కోసం నేనెందుకు మానేయాలి? ఎందుకంటే నేను అడుగుతున్నాను కాబట్టి. డోంట్ యు లవ్ మీ? అఫ్ కోర్స్ ఐ లవ్ యూ యార్. కానీ నీలాగే మా నాన్నేమన్నా సినిమాలు మానేమంటాడు, మా అమ్మ ఏమన్నా మ్యూజిక్ మానేమంటది, మన సునీల్ గాడు ఆడికేదో మానేమంటాడు. ఇలా ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కడు మానేసుకుంటా పోతే నేను ఇంకా బతకడం మానేసి ఏకంగా. నిన్ను అడిగాను చూడు. బాయ్. అరే పల్లవి, ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం ఉండొచ్చు కదా. నీకోసం నేనెందుకు ఉండాలి? అమ్మని గాడ్. హలో. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్ మిమ్మల్ని రేపు రమ్మన్నారు. రెడీ బగర్ అంకిత్ అంట అంకిత్ ఫేస్ కి ఇంట్రడక్షన్ స్పాయిల్ మై ఇంటెండెన్స్ చూసుకో. చూడు ఎలా చేశాడు, మొత్తం మూడౌట్ చేశాడు. స్టూపిడ్ ఫెలో. Shall we move? Okay. Okay. So the check. Yeah. Take this and keep the change. Thank you, sir. Are you okay? I'm okay, sir. I'm okay. I'm fine. I'm fine. I am a musician. మ్యూజిక్ తప్ప ఇంకేం చేయలేను నేను. పెద్ద కళా పిపాసలా అన్ని కబుర్లు చెప్పావు కదరా. మరి ఇక్కడ వర్క్ చేస్తున్నట్లు నా దగ్గర దాచావెందుకురా? చూడు, నేను కావాలని నేను దాచలేదు, జస్ట్ ఆ సందర్భం రాలేదంతే. అయినా నువ్వు నన్ను ఏదో ఇంట్రోగేట్ చేస్తున్నావు కదే, నన్ను ఎదురుగా పెట్టుకొని మీ ఫ్రెండ్స్ దగ్గర నన్ను ఇంట్రొడ్యూస్ చేయకుండా ఎందుకు దాచావే? సో ఐల్ కమ్ టుమారో ఇన్ ద మార్నింగ్. సో నీకు పరిచయం చేయడమే కదా కావాలి. కమ్. హే పల్లవి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా. శేఖర్, దిస్ ఇస్ అంకిత్, మై బాయ్ ఫ్రెండ్. అంకిత్, దిస్ ఇస్ శేఖర్. హాయ్. హే, నువ్వు వెయిటర్ కదూ? ఏ సో అంకిత్, నువ్వేంటిలా? నువ్వేం చదువుకోలేదా? బిఏ ఫెయిల్. వాట్? బిఏ పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారా? అన్బిలీవబుల్. ఐఎమ్ మ్యూజిషియన్. నేను మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటాను. ఓ సర్ప్రైజింగ్. ఏవైనా ఆల్బమ్స్ వచ్చాయి మీవి? ఇంకేం రాలేదు, బట్ ట్రై చేస్తాను. అలాంటప్పుడు ఈ వెయిటర్ జాబ్ చేయడం దేనికి? ఏ పబ్బులోనో లేదా మ్యారేజ్ ఫంక్షన్స్ లోనో బ్యాండ్ ప్లే చేయొచ్చు కదా. అలా అయితే ఇంకెక్కువ డబ్బులు వస్తాయి కదా. సో శేఖర్, గాయత్రి చాలా రోజుల నుంచి కనబడట్లేదు. హౌ ఇస్ షీ? మిస్టర్ శేఖర్, మీరేం చేస్తుంటారు సార్? ఐఎమ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ అట్ ఇన్ఫోసిస్. మీరు ఇన్ఫోసిస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ ఎందుకు చేస్తున్నారు సార్? బికాజ్ ఇట్స్ అ గుడ్ ప్రొఫెషన్. అసలు అది గుడ్ ప్రొఫెషన్ ఎందుకు అనుకుంటామా నువ్వు? వాట్ డస్ యు మీన్? తెలీదా? లెట్ మీ హెల్ప్. ఐల్ టెల్ యూ. అది నీకు డబ్బులు ఇస్తుందనా? అంటే నీ స్వార్థం కోసం, నీ సంతోషం కోసం చేసుకునే పని అది. నీ అవసరాలకి, నువ్వు లైఫ్ లో హ్యాపీగా బతికేయడానికి అమ్మాయిల ముందు స్టైల్ గా చేసుకునే పని అది. సో నువ్వు నీ కోసం ఏదో జాబ్ చేసుకుంటూ అదేదో దేశాన్ని ఎయిడ్స్ కేవలం అందుకొని పెట్టారా నువ్వు? లేకపోతే ఇండియా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారా? కట్టింగ్ ఏంట్రా? అంకిత్ గారు, మీరు మర్యాద తప్పు మాట్లాడుతున్నారు. చంపేస్తా రే. నేను మ్యూజిక్ ఆల్బమ్ చేస్తే నీకేంట్రా? నేను వేటర్ జాబ్ చేస్తే నీకేంట్రా? అసలు మీరంతా చెప్పరా నన్ను అడగడానికి? హే అంకిత్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏంటలా కొట్టేస్తున్నావు? లేకపోతే వాడవాడు పల్లవి నన్ను అడగడానికి? ఆయన ఏంటి నన్ను ఫ్రెండ్స్ అంతా నీకు ఇంజనీరింగ్ చేస్తే పెద్ద పుడికి లేకపోతారా ఏంటి? చూడు, చదువు ఒక్కటేస్తే చాలదు, సంస్కారం కూడా నేర్చుకోమని చెప్పాలి. వాడే తప్పు మాట్లాడాడు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు లైఫ్ లో? అసలు నువ్వు ఈ సర్వింగ్ జాబ్ ఎందుకు చేస్తున్నావు? సర్వ్ చేసే వాళ్ళందరూ సర్వెంట్స్ అయిపోరు పల్లవి. సర్వింగ్ లో కూడా ఒక డిగ్నిటీ ఉంటే తెలుసుకో. నువ్వు అది ఏంటి తెలుసుకునేది? నువ్వు చేసే పని నచ్చట్లేదు అంటుంటే. నీకు నచ్చిన పని నేను చేయని అవసరం లేదు. నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను. నీకు నచ్చకపోతే పో. It's my life! It's my life! My life!
చేయలేదంట? ఒంట్లో బాలేదా? బాలేదు. ఏం బాలేదు? జ్వరమా? కాదు డాడీ, అంకిత్ వాడు వెయిటర్గా చేస్తున్నాడు. అడిగితే అరుస్తున్నాడు. వాడేమన్నా చిన్నపిల్లడా? వాడి లైఫ్ గురించి వాడికి తెలుసు కదా. నువ్వేం వర్రీ కాకు. పదమ్మా, లంచ్ చేద్దాం. మీ అమ్మ చేతి వంట తిని నాకు కూడా బోర్ కొడుతుంది. పద, మంచి రెస్టారెంట్కి వెళ్దాం. ఏరా అంకిత్, సెల్ ఆఫ్ చేసావా? ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఫోన్ చేశాడు రా. 10 o'clock అపాయింట్మెంట్ అట. ఎస్. బాగుందమ్మా, చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. డెఫినెట్ గా ఆల్బమ్ చేద్దాం. ఎల్లుండి రికార్డింగ్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కీప్ ఇట్ అప్. ఉంటాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. జనా సార్, అతని కాంటాక్ట్ నెంబర్ తీసుకో. అలాగే సార్. బాబు థియేటర్ బుక్ చేసి పెట్టు. ఓకే సార్. రివెంజ్ అవే షార్ట్. ఒరే సునీల్, యు వోంట్ బిలీవ్ దిస్ రా, నాకు ఆఫర్ వచ్చేసింది. రేయ్, అంకిత్ గడికి ఆఫర్ వచ్చిందంట్రా. రేయ్, నువ్వు అర్జెంట్గా ఇంటికి వచ్చేరా, మనం పార్టీ చేసుకోవాలి. నో 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 గైస్, మా ప్రొడ్యూసర్ 2 days రికార్డింగ్ అన్నాడు. నేను వర్క్ చేసుకోవాలరా. అయితే నువ్వు ఆ పనిలో ఉండు, మేం పార్టీ చేసుకుంటాం. ఎస్. హలో. హే పల్లవి, ఐఎమ్ వెరీ వెరీ సారీ రా. సారీ అంకిత్, ఐఎమ్ సారీ టు. యు నో వాట్, ఐవ్ గాట్ సమ్ గ్రేట్ న్యూస్ ఫర్ యు. నేను ఒక ఆల్బమ్ చేస్తాను. హే కంగ్రాట్స్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యు. యే! వెంటనే నా సాంగ్ రికార్డింగ్ అయిపోగానే మనం కలుస్తున్నాము somewhere at 5 o'clock and మన మీటింగ్ స్పాట్కి వచ్చి, ఓకేనా? ఆల్రైట్, సీ యూ. ఐ లవ్ యు సో మచ్. ఐ లవ్ యు టు. ఓకే, గో అహెడ్. ఓకే గైస్, రెడీ నా? రెడీ సార్, రెడీ. ఓకే ఫైన్, కూల్. హౌ అబౌట్ యు గర్ల్స్? రెడీ సార్. రెడీ? నాలో గానమా, నాలో ప్రాణమా, స్వరమా, స్వప్నమా, జీవన సంగీతమా, నిదురమాని నా ప్రతి అడుగు వెతుకుతోంది నీదే వెలుగు. తనివి తీర్చలేవా నేస్తమా, స్వరమా, ఉదయమైన సంధ్యాగీతమా. हम सबसे ये धरती गाए, मिलने वाले कलिया सारे, आव सजाए खुशी से ये दिन. हम है सीधे चलने वाले, बढ़ गए आगे बढ़ने वाले, रोकने वाले कोई नहीं, रोकने वाले कोई नहीं. అంకిత్, కాడ్ ఇట్. కమ్ హియర్. ఒక్క నిమిషం గైస్, ఐమ్ కమింగ్. రా రా రా, ఇటు రామ్మా, లోపల రా. సార్ సార్. ఏంటమ్మా మధ్యలో హిందీ కోరస్ ఏంటమ్మా? అక్కడ ర్యాప్ ర్యాప్ పడాలి. మనకి ఫీలు గీలు వర్కౌట్ అవ్వో. ఆ సీడీ ఇటువా. ఇదిగోండి సార్. ఆ ప్లేస్లో దీన్ని వేసేద్దాం. సార్, ఇలాంటి బిట్స్ వేస్తే సాంగ్ ఫీల్ డిస్టర్బ్ అవుతుంది సార్. పిచ్చోళ్ళు ఏమన్నావే, ఈ మధ్యన అమెరికన్ యూత్ ని ఒక ఊపు ఊపింది. దీన్ని వేసేద్దాం అంతే. సార్, నా మ్యూజిక్ బాగున్నప్పుడు ఇవెందుకు సార్? ఆడియన్స్ కి ఏది బాగుంటుందో నాకు తెలుసయ్యా. నేను చెప్పింది చెయ్యి. న్యూ సెన్స్. సార్, పబ్లిక్ ఏ మ్యూజిక్ నచ్చడం నచ్చపోవడం అంటూ ఉండదు సార్. మంచి మ్యూజిక్ ఎప్పుడు నచ్చుతుంది. నా మ్యూజిక్ ఒరిజినల్ మ్యూజిక్. దయచేసి వేరే మ్యూజిక్ యాడ్ చేసేసి నా మ్యూజిక్ ఒరిజినల్ స్పాయిల్ చేయకండి సార్, ప్లీజ్. ఏంటమ్మా నాకే చెప్తున్నావు? 25 years నుంచి మ్యూజిక్ వల్ల టాప్ లో ఉన్నాను నేను. నీ వయసు బోడి 20 సంవత్సరాలు కూడా లేదు. నేను చిటికేస్తే 100 మంది ఆ సౌండ్ కోసం లైన్ లో నిలబడతారు, నాతో ఆల్బమ్ చేయడం కోసం. ఇదిగా నీకు ఛాన్స్ ఇచ్చాను, యూజ్ చేసుకో, ఎంజాయ్ చేసుకో. అంతేగాని ఎక్స్ట్రా చేసావనుకో, నీ ఒరిజినల్ మ్యూజిక్ రికార్డింగ్ థియేటర్ లో కాదమ్మా, రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను చిల్లర కోసం అమ్ముకోవాల్సి వస్తుంది.
నేను మ్యూజిక్ క్రియేటర్ రా. మ్యూజిక్ అమ్ముకునేవాడిని కాదు. నువ్వు రా మ్యూజిక్ అమ్ముకునేవాడు. చిల్లర కోసం చిల్లర. ఉంచుకో. అంత ఈజీగా ఎలా ఎత్తేసాడు నన్ను? సన్నగానే ఉన్నాడు కదా. సారీ, లేట్ అయిపోయింది. వాట్ హ్యాపెన్? యు వోంట్ బిలీవ్ దిస్ యా. మధ్యలో బైక్ ఆగిపోయింది. నేను కలవడం లేట్ అయిపోతుందని చెప్పేసి బైక్ పక్కన పార్కేసి పరిగెత్తుకుంటా చేస్తాను. హే అంకిత్, I got a better job offer. Next week నేను విప్రోలో జాయిన్ అవుతున్నాను. Congratulations. Thanks. నీ రికార్డింగ్? యు నో వాట్, ఇక్కడ విచిత్రం ఏంటంటే నీకేమో జాబ్ వచ్చిందా, నాకేమో ఆఫర్ పోయింది. పోయిందా? అయితే ఇవాళ రికార్డింగ్ అవ్వలేదా? ఎందుకు అవుద్ది? ఆ ప్రొడ్యూసర్ యథావేషాలు నచ్చక అటు హుక్ తగిలించేసా. కొట్టావా? ఆల్మోస్ట్ అలాంటిదే. గొడవ పడ్డానతో యూ షుడ్ హావ్ సీన్ ఇట్ పల్లవి. వాడు నెక్ పట్టుకుని అలా ఎత్తేసరికి చెమటలు పట్టేసా యదవకి. ఇలా ఇలా ఏలాడుతున్నాడు గబ్బిలలాగా. అంకిత్, బీ సీరియస్. ఇన్నాళ్ళకి నీకు ఒక ఆఫర్ వచ్చిందని సంతోషపడుతుంటే అసలు నువ్వెందుకు గొడవ పడ్డావు? గొడవ పడ్డావు నాకైనా సరదా అనుకున్నావా? బోడి పడిచ్చే ఆఫర్ కోసం నా మ్యూజిక్ లో ఒరిజినాలిటీ నేను మార్చేసుకోవాలా? నాట్ హ్యాపెనింగ్. ఈ ఆఫర్ తో నీకు మంచి లైఫ్ వస్తుందంటే మార్చుకోవడంలో తప్పే ఉంది. ఇట్ మేక్స్ సో మచ్ సెన్స్. ఇలా అయితే నువ్వు అసలు ఎప్పటికీ బతకలేవు. ఈ రోజుల్లో బతకాలంటే స్ట్రీట్ స్మార్ట్ గా ఉండాలి. చూడు, నువ్వేం చెప్పనవసరం. నేను ఎలా బతకాలో నన్ను వదిలే. నా బతికేదో నన్ను బతకని. ఓకే, నీ బ్రతికేదో నువ్వే బతుకు. వదిలేమన్నావు కదా, వదిలేస్తున్నాను. బాయ్. హే పల్లవి, పల్లవి. కానీ ఎలా బతుకుతావు? నీ కెరియర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో నీకే తెలీదు. నీకు రెగ్యులర్ జాబ్ ఎవరైనా ఇస్తారు అంటే అది లేదు. నీ దగ్గర ఒక మినిమం డిగ్రీ కూడా లేదు. అదేమో నువ్వు కంప్లీట్ కూడా చెయ్యవు. ఈ వెయిటర్ జాబ్ చేసి చేసి ఎంత సంపాదిస్తావు? ఇలా అయితే మ్యారేజ్ తర్వాత నీ దగ్గర నన్ను నైస్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళడానికి కూడా డబ్బులు ఉండవు. అది కూడా నేనే ఇవ్వాలి. డబ్బులు? సో ఇదంతా డబ్బుల గురించి అన్నమాట. డబ్బున్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారని కూడా యూర్ మిస్టేకెన్ పల్లవి. మనీ ఇస్ నాట్ ఈక్వల్ టు హ్యాపీనెస్. ఇలాగే కబుర్లు చెప్తావు ప్రతిసారి. ఎప్పుడైనా ఆలోచించావా మనం ఎలా బ్రతకగలవని, నన్ను ఎలా చూసుకోవాలని? నిజమైన ప్రేమ ఏదైనా చేస్తుందంటారు. నువ్వు నా కోసం ఒక సిగరెట్ కూడా మానలేవు. అండ్ ఐఎమ్ సపోజ్ టు బిలీవ్ దట్ యు లవ్ మీ. ఐ మస్ట్ బి స్టూపిడ్. ఐ మస్ట్ బి క్రేజీ. అరే పల్లవి, నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు. ప్రేమించుకోవడం అంటే నాకు నచ్చినట్టు నువ్వు ఉండడం, నీకు నచ్చినట్టు నేను ఉండడం కాదు. నేను ఎప్పుడన్నా నువ్వు ఇలా ఉండాలని నీకు చెప్పానా? మరి నన్ను ఎందుకు ఎప్పుడు రూల్ చేస్తూ ఉంటావు? ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి నన్ను ఎందుకు అర్థం చేసుకో? ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నిన్ను అర్థం చేసుకోవడం లేదా? నువ్వు నన్ను ఎప్పుడైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? నాకేం కావాలని ఎప్పుడైనా ఆలోచించావా? నేను నా కోసం ఏదో తాజ్ మహల్ కట్టిమని అడగట్లేదు అంకిత్. జస్ట్ సొసైటీలో డీసెంట్ గా బ్రతకడానికి కావాల్సిన అర్హత తెచ్చుకోమంటున్నాను. నువ్వు నా కోసం అది కూడా చేయలేవు. పైగా నువ్వు చెప్తావు నీకు నా మీద ప్రేమ ఉందని. నీకు నా మీద ప్రేమ లేదు. నీది కేవలం ఆకర్షణ. ఇట్స్ జస్ట్ ఎన్ అట్రాక్షన్. సొసైటీలో చెప్పుకోవడానికి నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. నీతో బైక్స్ మీద తిరగడానికి, సిగరెట్ తాగుతూ స్టైల్ కొట్టడానికి, ఎప్పుడైనా మూడ్ వస్తే టచ్ చేయడానికి, రొమాన్స్ చేయడానికి, కిస్ చేయడానికి. అంతే కదా, అంతే కదా. అంతే 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 అంతే.
ఇదిరా నీ రేంజ్. ఆ పిచ్చి దానికి అర్థం కావట్లేదురా. అవునరా రే, తనకి ఇష్టం అన్నట్టు నేను లేనని చెప్పేసి నాది ప్రేమ కాదంటదా, అట్రాక్షన్ అనేస్తుందా? అరే చిన్నప్పటి నుంచి అదంటే నాకు ఎంత ఇష్టం రా, ఎంత ప్రేమరా. ఈరోజు సింపుల్గా అట్రాక్షన్ తీసి పారేసిందిరా. ఎలా రా నేను ప్రూవ్ చేసేది? హౌ am I supposed to prove it? నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అవును. అంటే ఈ అమ్మాయి కోసం నువ్వు ఏదైనా చేస్తావన్నమాట. ఆఫ్ కోర్స్. అయితే ఈ అమ్మాయి కోసం ఈ నీళ్ళలో దూకుతావా? ఈ నీళ్ళలోనా? అమ్మో, చాలా లోతుంటదేమో. అయినా నేనెందుకు దూకాలి? చూసావా, వీడు నిన్నేం లవ్ చేయడం లేదు. వాడి అవసరాల కోసం నేను లవ్ చేస్తున్నానని చెప్తాడు గాని నీకోసం ఏం చెయ్యడు. ఈ మగాళ్ళు అంతా ఇంతే. ఐ థింక్ ఇట్స్ బ్రేక్ టైం యార్. షల్ వి గో ఫర్ బూస్ట్? బూస్టా? నువ్వు ఇప్పటికి ఇంకా అదే తాగుతుంటావుగా, ఇప్పుడు మా అందరికి అలవాటు చేయబోతున్నావా? చాలే చెప్పేవులే. చంపుతా ఉంటాడు ఎప్పుడు సుత్తి ఇలా వాగడమే పని. చాలే ఇంకా. మేడం గుడ్ మార్నింగ్. Come on guys, you don't have to do that. కూర్చోండి, మన ఫ్రెండ్స్. పల్లవి, నువ్వు ఫస్ట్ మేనేజర్ గా వస్తున్నావు అంటే ఐ వాస్ ఎ బిట్ అప్రహెన్సివ్, బట్ నువ్వు కొంచెం కూడా మారలేదు. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దట్. యు ఆర్ సో కూల్. ఆ వచ్చే న్యూ డైరెక్టర్ ఎలా ఉంటాడో. So we can do like that, is it? Of course you can. In fact, excuse me. Hello. Yeah, I'll be there. Just a minute, guys. అబ్బబ్బబ్బా, ఏమున్నాడే. యా, డిపార్ట్మెంట్ డైరెక్టర్ అంటే ఏ ముసలోడా అనుకున్నాను, ఇంత యంగ్స్టర్ అనుకోలేదు. వాడు మీటింగ్ లో మాట్లాడుతుంటే అంతా మ్యూట్, మైండ్ బ్లాంక్ అయిపోయింది. నాకైతే వాడి షర్ట్ చించేయాలనిపించింది. మస్తు బాడీ. పావుని, నన్ను చూసినప్పుడు ఎప్పుడు నీకు అలా అనిపించలేదా? ఓ, చాలా సార్లు అనిపించింది. నా కర్మ కాలి నీతో పని చేయాల్సి వచ్చిందే అని. పావుని, నువ్వు పావుని కాదే, పాపిని. కనీసం బాస్ నన్న రెస్పెక్ట్ కూడా లేదు. పోబే, నేను జాయిన్ అయ్యి 1 year అవుతోంది. ఇప్పుడు బాసు లేడు, అసిస్టెంట్ లేదు. ఎక్కువ మాట్లాడవనుకో సెక్షువల్ హరాస్మెంట్ చేస్తున్నావని కేసు పెడతా. అమ్మని, నువ్వు బాగా ముదిరిపోయావే. హాయ్ శృతి. యా ఈవినింగ్ డిన్నర్ కంపల్సరీ కలుద్దాం. ఓ సారీ యార్, సారీ. నీకన్నా 10 నిమిషాలు ముందే ఉంటాను ఈరోజు. ఓకే బాయ్, టేక్ కేర్. ఓకే రా. హాయ్ పల్లవి. ఓ హాయ్ ప్రకాష్. మీరేంటి డల్గా కూర్చున్నారు? మనసేం బాలేదు. నాకు పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఎవరైనా మనసు బాగోలేదంటే ఇమీడియట్ గా వాళ్ళని సినిమా తీసుకెళ్ళిపోతాను. ఎందుకు తెలుసా? దేవుడు సృష్టించిన ప్రపంచం డల్ గా ఉన్నప్పుడు మనిషి సృష్టించిన ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. అదేనండి సినిమా కనిపెట్టింది కదా. మీరు పదండి, రిలాక్స్ అయిపోవచ్చు. యాక్చువల్లీ మీరు మొహమాట పడుతున్నారు. నా కోసం కాదండి, మీకోసం, మీ మనసు కోసం. ఇంకేం ఆలోచించకండి, మీరు బయలుదేరండి. కమ్ ఆన్, లెట్స్ గో. ఓకే. నీ అబ్బా, అమ్మాయిల కోసం సినిమా థియేటర్ కూడా తీసుకొచ్చావు కదా. హైదరాబాద్ లో కలరింగ్ ఉండేది థియేటర్స్ లోనేరా. బేబ్స్ ఉంటారా, కానీ నీకు పడాలి కదా. పడే వరకు ప్రయత్నం మానకూడదు. ట్రై అగైన్ అన్నాడు. మనకు తెలియదులే. హాయ్ బేబ్స్. Shut up. అయినా మాన్ను. హాయ్ బ్యూటీ. Stupid. ప్లీజ్ యా, ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. అర్థం చేసుకోండి. నుంచి వస్తారు. అరే పల్లవిరా. హూ ఇస్ దట్ గాయ్ మ్యాన్? అంకిత్, నేను రాజాని. వాడేడ్రా? బాత్రూమ్ లో ఉన్నాడు రా. చెప్పు. రే రాజా, మన పల్లవి ఆడెవరితో కలిసి సినిమాకి వచ్చిందిరా. అంకిత్ వాడు చెప్పు. అవునా? ఓకేరా. సునీల్ గారు ఇప్పుడే ఫోన్ చేశాడు రా. పల్లవి ఎవరితోనో సినిమాకి వచ్చిందంట, ఈశ్వర్కి. లెట్స్ గో. When I went in, I was shocked to see ghosts and wolves. Yeah. యారా, కొంచెం ఎక్కువ చేస్తున్నాడు కదా వీడు. I know. సారీ రా, పాడనుకున్నాను.
తను లేకున్న లైఫ్ నేను హ్యాపీగా బతికేస్తాను అనుకున్నాను రా. కానీ నా కళ్ళ ముందే ఇంకోటితో అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను రా, తట్టుకోలేకపోతున్నాను రా నేను. ఆడెవడో కొలీగా ఉంటాడు రా, ఏదో కలిసి సినిమాకి వెళ్ళినంత మాత్రాన నువ్వేదో ఊహించుకొని ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. అరే మీకు జరిగే గొడవలకు కామన్ రా, ఒకసారి వెళ్ళి మాట్లాడు, అంతా సెట్ అయిపోద్ది. రేయ్ ఇంకేం ఆలోచించకు, అందరం కలిసి వెళ్ళి మాట్లాడు. అంకిత్ ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడొద్దని? నన్ను ఎందుకు ఇలా బాధపడతావు? పదండ్రా పదం. రే పల్లవి, వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు నువ్వు? జస్ట్ షట్ అప్ గోపి, ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యు గైస్. ఏమనుకుంటున్నావే? దండగతనం అనుకుంటున్నావా? వాడు నన్ను కొట్టాడురా. చిన్నప్పటి నుంచి వాడు నిన్నెంతగా ప్రేమించాడో నీకన్నా మాకు తెలుసు. అటువంటి వాడి ప్రేమని ఆకర్షణ అంటావా? వాడు కాబట్టి కొట్టి ఊరుకున్నాడు. అదే నా గర్ల్ ఫ్రెండ్ అంటేనా ఏం చేసావన్నో నాకే తెలీదు. రే పదండ్రా పోదాం. పదరా పదరా. అయ్యో బాబోయ్, చంద్రుడు నిలబడిపోయాడండి. ఏడు బోసు పైనుంచి కిందికి నిన్ను కూడా వరదన తోసేసిందా? డోంట్ వరియా, డోంట్ వరీ, డోంట్ వరియా. నేనున్నా కదా, మేహునా, డోంట్ వరీ. నేను వస్తున్నాను. ఐ లిఫ్ట్ అప్. పైకి వచ్చేస్తున్నా, పైకి వచ్చేస్తున్నా. That's better. That's better. Stay there, okay? Good night. గురుగారు మళ్ళీ పడిపోయారా? బాబోయ్ బాబోయ్. ఇట్ వాజ్ నువ్వు కూడా బాత్తో మందు కొట్టేసావా? ఏనమ్మా ఏనమ్మా, లోన్లీగా ఫీల్ అవుతున్నావా? నేను ఇస్తాను కదా కంపెనీ, డోంట్ వరీ, ఐల్ గివ్ యూ కంపెనీ. వస్తున్నానా? గుడ్ నైట్. అంకిత్ కమ్ అప్. రే రారా, ఇదేరా. ఇదే నన్ను చెప్పిన ఫ్రిడ్జ్? అవునరా. ఓకే ఓకే. ఇట్స్ ఓకే. ఏంటి సార్ మళ్ళీ పిల్లలు తీసుకొచ్చారా? మీ గురించి చెప్పాను. ఎప్పుడు ఎండి గారిని కలవాలి అంటుంటారు కదా, లోపల ఉన్నారు, వెళ్ళి కలవండి. ఉన్నారా? ఉన్నారు. ఓకే వెళ్ళండి. రండి. రే అంకిత్ రారా. పర్లేదు రా. రారా కమ్. అక్కడే ఆగిపోయారే, రండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, అవునా? ఇప్పుడే పంపిస్తున్నానమ్మా. హైవేలో ఎవరో ఆవును గుద్దేశారట. ఎవరూ రావట్లేదని మనకు ఫోన్ చేశారు, హెల్ప్ చేయగలరా అని. ఎందుకు చేయలేం? ప్రాబ్లం వస్తే మనుషులా పశువులా అని ఆలోచించలేం కదా. అయినా పెద్ద డిఫరెన్స్ ఏం లేదులేండి. ఈ మధ్యన మనుషులు కూడా పశువులా ప్రవర్తిస్తున్నారు. మీలో రాజా వీడే మ్యామ్. మీ గురించి చాలా విన్నానండి, మా మేనేజర్ చెప్పారు. మీలా అవేర్నెస్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. ఏం చదువుకున్నారు? MBA. ఇస్ ఇట్? ఎస్ మ్యామ్. సోషల్ సర్వీస్ లో మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మా ఆర్గనైజేషన్ తరపున వర్క్ చేయొచ్చు కదా. ఏమైనా పశువుల కోసం పంపిస్తానని భయపడి రిజెక్ట్ చేయొద్దే. హి లూడ్ మ్యామ్, వి లైఫ్ అంబిషన్ అది. ఇట్ విల్ బి ఆనర్ మ్యామ్. వెరీ గుడ్. ఎస్ మ్యామ్. మీరు మ్యూజిషియన్ కదా? ఎస్ మ్యామ్. కోకోస్ రెస్టారెంట్ లో మీ పాట విన్నాను. మీ మ్యూజిక్ చాలా బాగుంది. థాంక్యూ మ్యామ్. యూనిసెఫ్ తో కలిసి మా ఆర్గనైజేషన్ చిల్డ్రన్ వెల్ఫేర్ కోసం ఒక షో కండక్ట్ చేస్తోంది. ఓకే. మీరు మా కోసం ఒక సాంగ్ కంపోజ్ చేయొచ్చు కదా. షూర్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అయితే రేపే యూనిసెఫ్ వాళ్ళతో ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం. ఓకే మ్యామ్. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రాజా. ఓకే మ్యామ్, నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
రాజా, గుడ్ న్యూస్ రా, నాకు వీసా వచ్చింది. కంగ్రాట్స్ రా. రే గోపి గడికి వీసా వచ్చిందంట్రా. రే నీకు ఇంకో గుడ్ న్యూస్, అంకిత్ గడికి సాంగ్ ఆఫర్ వచ్చిందిరా ఇప్పుడే. గ్రేట్ న్యూస్ రా. ఆసమ్ మ్యాన్, ఆసమ్. హలో, అరే గోపి, ఇంకో సూపర్ న్యూస్ రా. మన రాజగాడికి ఇక్కడ సుధా ఆర్ఫనేజ్ లో మంచి జాబ్ వచ్చేసింది. హ్యాపీనా? మిగతా విషయం ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం కలుద్దాం. రైట్, బాయ్, సీ యా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదరా. గోపి గడికి వీసా రావడం, నీకు సాంగ్ ఆఫర్ రావడం, నాకు జాబ్ రావడం. దిస్ ప్లేస్ రా, సంథింగ్ అబౌట్ దిస్ ప్లేస్. లెట్స్ గో. స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్. ఓకే. రే నీకేంట్రా? చెప్పా. Yeah, I have. బ్లాక్ ఫారెస్ట్. I have it in my pen drive. పోలార్ పిజ్జా. I will send it right away. Okay. Yes. Bye. ఆర్డర్ సార్. ఓకేనా? ఇట్స్ మీకు మేడం. మేడం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో పగిలిన పైపు లైన్. ఏంటిది? మర్డర్ ఫర్ 100 రూపీస్. రే తీసుకో. ప్రాణాలంటే ఎంత చీప్ అయిపోయినారా రాజా. వీడెవడో ఏకంగా పాంప్లెట్లే పనిచేశాడు మర్డర్ చేస్తానని. అది 100 రూపాయలకి. వీడు నంబర్ కూడా ఇచ్చాడు, 9849059121. అది మన గోపి గడి నెంబర్ కదరా. అయ్యో బాబోయ్ గోపి, నువ్వేదో ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుతానన్నా మర్డర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసావా? నోరు మీరా, నెంబర్ చూడు సరిగా. ఇదే కదరా 98490. అదేరా అడిదే ఆ నంబర్. హలో సార్, మా పక్కింటోడు రోజు తాగొచ్చి చాలా గొడవ చేస్తున్నాడు సార్. మీ పక్కింటో రోజు తాగొచ్చి గొడవ చేస్తున్నాడా? అయితే నన్ను చేయమంటావు? వేసారా, 100 రూపాయలు వస్తాయి. ఏంట్రా వేసేది? ఇటురా స్పీకర్ ఆన్ చేస్తాను. 100 సార్, ఇస్తాను వేసేయండి సార్ అన్ని. మళ్ళీ ఆడే ఫోన్ చేశాడు. సార్ బావుని లేపేయాలి సార్. సార్ నిజంగా 100కే లేపెట్టారా సార్? నాన్న సుబ్బారావు, లేపేయాలా లేపుకుపోవాలా? క్లారిటీతో చెప్పమ్మా. అడ్రస్ ఎక్కడ మంది? హలో. హలో గోపి, ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ 100 రూపాయలకి మర్డర్ అన్నావుగా, నీకు చిన్న పబ్లిసిటీ ఇచ్చాను, ఎలా ఉంది? ఎవర్రా అది? పేపర్ యాడ్ ఇచ్చింది రాదరా. హలో. హాయ్ బ్యూటిఫుల్, నా దగ్గర 100 రెడీ. నువ్వు రెడీయా? హలో. హాయ్ సెక్సీ, 100 రూపాయలకి కిస్ అవసరం లేదు, ఒక్కసారి ముట్టుకొనిస్తే చాలు. గోపిగాడు అయిపోయాడు, ఏం చేస్తారో చూడు. ఎవరి సాయం ఉంచుకునే అలవాటు లేదు మనకి. ఎలా ఉంది మన వ్యాలంటైన్స్ డే స్పెషల్? డాడీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే విషెస్ నాకు చెప్తావరా గాడిదాని? మరి ఎవరు చెప్పంటావు? ఇంత సూపర్ ఫేస్ ఇచ్చావు. వ్యాలంటైన్స్ డే చెప్తామంటే ఒక్కటి నా మొహం చూడట్లేదు. అందుకే ఏదో ఒక అమ్మాయి దొరికే వరకు నీకే చెప్తాను. ఐ లవ్ యూ డాడీ. చంపేస్తాను గాడిదా మళ్ళీ ఆ కోత కూసావంటే. ఐ రియల్లీ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్. చెప్పారు అమ్మాయికి ప్లీజ్. బ్లాక్ బ్యూటీ, రాత్రి నా కల్లోకి వచ్చిన అందమైన అమ్మాయి ఇదే. వీడు చంపేస్తాడు రా బాబు. హాయ్, రాత్రి నా కల్లోకి సరిపోయారా? వెయిట్ ఫర్ ఈచ్ అదర్ లాగా. వ్యాలంటైన్స్ డే రోజు కంప్లీట్ అయ్యాడు రా. వీళ్ళు లవ్ సక్సెస్ పక్కారా. ఓకేరా, సీ యూ. ఓకే రా, ఓకే, బాయ్ బాయ్. బాయ్. హాయ్ ప్రకాష్. హే శృతి. హే, వ్యాలంటైన్స్
ఇంటెన్సిటీ రుచి కూడా ఓకేనా? వెరీ బ్యాడ్. నీకు 10 minutes టైం ఇస్తున్నాను, కంప్లీట్ చేసుకుని వచ్చేసేయి, ఓకేనా? నేను కింద వెయిట్ చేస్తాను. బాయ్ బాయ్. హాయ్ ప్రకాష్, ఎవరు తను? మై ఫియాన్సే. ఓ రియలీ? తనేం చేస్తుంటుంది? సిటీ సెంటర్లో సేల్స్ గర్ల్. వాట్? సేల్స్ గర్లా? ఐ థింక్ షీఈ్ లక్కీ. పల్లవి, అసలు శృతి నన్ను లవ్ చేయడమే నా లక్. ఇప్పుడు నేను ఇంత పొజిషన్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, రోజు నేను వెయిట్ చేసేది తనతో మాట్లాడే ఆ 2 క్షణాల కోసమే. మనం లైఫ్లో ఎవరిని లవ్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళతో ఎంత హ్యాపీగా ఉంటున్నాం అన్నది ఇంపార్టెంట్. ఓహ్, తన కింద వెయిట్ చేస్తుంటుంది. నేను మళ్ళీ కలుస్తాను. డోంట్ మైండ్. హ్యాపీ వాలంటైన్స్ డే. విష్ యు ద సేమ్. థ్యాంక్ యూ. ఓ యు ఆర్ సచ్ ఎ స్వీట్. థ్యాంక్ యూ. మరి నా కోసం ఇంకేం తెలీదా? థ్యాంక్ యూ. ఓకే ఓకే. లైఫ్ అంటే రన్నింగ్ రేస్ కాదమ్మా, ఒకడే గెలవడానికి. ఎవరు స్పీడ్ లో వెళ్తాడు, మన స్పీడ్ మందే. లైఫ్ లో ఎన్ని డిగ్రీలు చేసామన్నది ఇంపార్టెంట్ కాదమ్మా, ఎంత హ్యాపీగా ఉన్నామన్నదే ఇంపార్టెంట్. ఓ యా? అయితే నువ్వు ఆ బిల్డింగ్ లో ఉంటే హ్యాపీగా ఉంటావా, లేదా ఈ గుడిసెలో ఉంటే హ్యాపీగా ఉంటావా? నేను ఆ బిల్డింగ్ లో గానీ ఆ గుడిసెలో గానీ ఎందుకుంటాను? మా నాన్న కట్టించిన ఇల్లు ఉంది కదా. నో నో, ఒక్కవేళ. నేను అదే చెప్తున్నాను, ఎందుకుంటానని. మా నాన్న కట్టించిన ఇల్లు ఉంది కదా. యు ఆర్ క్రేజీ. అంకిత్, బి సీరియస్. నేను నీతో ఉంటే ఎక్కడైనా హ్యాపీగా ఉంటాను. రియల్లీ? యా. Fendai glasses, 20,500. Tag Heuer watch, 14,200. Swift car, 5,45,000. అంకిత్తో గడిపే క్షణాలు. హాయ్ రాము. నమస్తే మేడం. ఏంటి మేడం ఒక్కరు వచ్చారు? సార్ రాలేదా? సార్ రాలేదు. సార్ స్టైలే వేరు మేడం, ఏకదం కుల్లం కుల్లా. మనసులో ఏముందో బయట కూడా అంతే. ఇంతమందిని చూశాను కానీ మేడం, సార్ లాంటి వాళ్ళు మాత్రం ఎక్కడ చూడలేదు మేడం. It's beautiful, inspiring, excellent. బాగుంది కదా. We will do the show on 21st. Be prepared. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. All the best. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మామ్. ఏంటి ఇంకా అంకిత్ గురించి ఆలోచిస్తున్నావా? నేను అనుకోలేదే వాడు లేకుండా ఉంటే లైఫ్ ఎంత బోరింగ్గా ఉంటుందని, ఇంత డల్గా ఉంటుందని. మనకు దగ్గర వాళ్ళు దూరం అయితేనే తెలుస్తుంది వాళ్ళ విలువ. నేను వాడిని చాలా హర్ట్ చేశాను కదా. పల్లవి, నువ్వు అతన్ని జస్ట్ హర్ట్ చేయలేదు, అంకిత్ నీ రేంజ్ చాలా తక్కువ అని చెప్పి మరీ హర్ట్ చేసావు. ఏదో కోపంలో అలా తిట్టానే. నీకు నిజంగా వాడంటే ఇంకా ఇష్టం ఉంటే వెళ్ళి నీ మనసులో ఉన్నదంతా చెప్పే. ఇట్ ఈస్ బెటర్ లేట్ దాన్ సారీ, యు నో. అట్లీస్ట్ నీ మనసులో ఉన్న బరువైనా తగ్గుతుంది. Ladies and gentlemen, this is a show for the welfare of children. It's for a better new world. Please enjoy. అయితే వాడితో మాట్లాడకుండానే వచ్చేసావా? మాట్లాడదామని వెళ్ళాను, కానీ మాట్లాడేలోగా వాడు అందకుండా పోయాడు. నేనెప్పుడూ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనేదాన్ని కదా. ఇప్పుడు నేను వెళ్ళి ఉంటే వాడి సక్సెస్ని చూసి వచ్చానని అనుకునేవాడు. అది నేను తట్టుకోలేను. నేను లేట్ అయిపోయానే అనిత. ఒక్కరోజు, జస్ట్ 1 day.
success Hey! and Sunil's success, which is quite non-existent. Cheers. చేసుకుంటాను. బానే ఉంటుంది కదా, ఇంతకంటే మంచి బిజినెస్ ఏముంటది? ఏంటో ఎప్పుడు పైకొస్తుంది. నానా అది ఎండు మిరపకాయలు వ్యాపారం పెడితే ఎలాగుంటది? అక్కాయ్, ఈ మిరపకాయల వ్యాపారం బానే ఉంటది కదా? పని చూసుకోపోరా. నానా బ్యూటిఫుల్ ఐడియా. ప్రతి అమ్మాయి లిప్స్టిక్ పెట్టుకొని తిరుగుతుంది, లిప్స్టిక్ వ్యాపారం పెట్టేద్దాం. ఎలా ఉంటది? బానే ఉంటది లిప్స్టిక్ వ్యాపారం. ఇదేమిటి ఇటుకలు ఎండుమిరపకాయలు లిప్స్టిక్లు అంటాడు? కొంపదీసి ఏమైనా ఎర్ర శరీరంలో కానీ కలిసిపోయాడా? చూద్దాం. అయ్యో అంకుల్, అంకుల్ లేవండి అంకుల్. సారీ సారీ అంకుల్, సారీ అంకుల్, సారీ అంకుల్, సారీ. దెబ్బలు ఏమన్నా తగిలినాయి అంకుల్? ఏం తగలలేదు, పర్వాలేదు. ఆర్ యూ ఓకే అంకుల్? ఓకే, థ్యాంక్ గాడ్. అయినా చుక్కేసి డ్రైవ్ చేస్తుంది నేనా, మరి గుద్దేసిందేమో నువ్వు. ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. లక్కమ్మా లక్కు. మీ నాన్నగారిని తీసుకో. ఆ రోజు జరిగిన దాంట్లో ఆయన తప్పేం లేదు. ఓ లారీ వాడు అలా వచ్చి గుద్దేశాడు అంతే. మీ అమ్మగారు కానీ మీ నాన్న చాలా గొప్పవాడయ్యా. మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నిన్ను బాగా చూసుకుంటుందో లేదోనని లైఫ్ లాంగ్ నీ కోసం అలాగే ఉండిపోయాడు. నువ్వు కూడా ఆయన్ని బాగా చూసుకోవాలి. అడిగానని చెప్పు. ఏంటి ఒక్కరే ఉన్నారు? ఎవరికోసం నా వెయిట్ చేస్తున్నారా? ఫ్రెండ్ వస్తున్నాడు. ఫ్రెండా? ఏ ఫ్రెండ్? చేసి ఫ్రెండ్ అంటే రాజు గారు రా, 10 నిమిషాలు వస్తాన్నారు. నువ్వు కావాలంటే చూడు. ఆర్డర్ సార్. 1 క్యాపుచినో, డాడ్ కి 1 మోకా. ఓకే సార్. యా డాడీ, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక అమ్మాయిని కూడా చూసుకున్నాను. అది మీకు చెప్దామని. వెరీ గుడ్, వెరీ గుడ్. మ్యారేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగా? మరి అమ్మ పోయిన తర్వాత మీరెందుకు మ్యారేజ్ చేసుకోలేదు? నేను ఇప్పుడు పెద్దోడిని అయిపోయాను కదా డాడ్. ఎవరు అమ్మాయి? లవ్ చేసావా? అదే మన రాణి డాడ్. రాణి? కానీ అమ్మాయి వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను రా, నువ్వు నిజంగా పెద్దవాడవే. అయితే మీరు పెళ్లి చేసుకోవాల్సిందే. మీకోసం సంబంధాలు కూడా చూశాను. నచ్చలా? డాడీ, డాడీ, వాట్ అబౌట్ దిస్? చూడండి డాడీ. సుధ గారు చాలా మంచి ఆవిడ డాడ్. నేను వర్క్ చేస్తుంది ఆవిడ దగ్గరే. ఇస్ ఇట్? ఎస్ డాడ్. అయితే మీకు ఓకేనా? సీ దే. రండి మ్యామ్, కూర్చోండి. కూర్చోండి. రే వెళ్దామా? రే రే ఎక్కడికి వెళ్తున్నారా? మేడం అది. కూర్చోండి, కాఫీ తాగి వెళ్ళండి రాస్కెల్స్.
నేను ఎప్పుడు లైఫ్లో సెటిల్ అవ్వాలి, సక్సెస్ కావాలి అనేది. ఇప్పుడు నేను ఇంత సక్సెస్ అయినా తను నా దగ్గరికి ఎందుకు రావట్లేదు? కోరిక తీరిపోతుందిరా బాబు. హ్యాపీగా యూఎస్ వెళ్ళిపోతున్నావు. ఇక నీ క్యాసినోలు, పబ్బులు, నీ డ్రీమ్స్ అన్ని వర్కౌట్ అయిపోతాయి. ఎంజాయ్. హాయ్. హ్యాపీ జర్నీరా. హే, ఇప్పుడే చెప్పేస్తున్నావు ఏంటి? నేను ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి రావట్లేదు, సారీ. ఏ రాధా? రాధరా, నువ్వు వెళ్తున్నావు అంటే మాకు కూడా చాలా బాధగా ఉందిరా. కానీ ఏం చేస్తాం, అది నీ అంబిషన్ ఇజంట్ ఇట్? అందరం కలిసి వెళ్దాం రా ఎయిర్పోర్ట్కి ఈరోజు ఈవినింగ్ మీ ఇంటికి వచ్చేస్తాం. కమన్. ఓకే రాజా, ఈవినింగ్ రెడీగా ఉండరా? సరేరా. రే, తీరిక్ కూర్చొని టీవీ చూస్తావేంట్రా? ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది. ఫ్లైట్ కాదురా, యూఎస్ రూపే క్యాన్సిల్. డాలర్ రేట్ పడిపోయిందంటగా. అది కాదు, ఇంకో మాట చెప్పు. రాజాగాడు ఎంగేజ్మెంట్ ఇచ్చుకొని ఎలా రా వెళ్ళేది? ఇంకో మాట చెప్పు. రాధ బాధపడుతుందా? అరే అది కాదు కానీ నిజం చెప్పరా. తప్పదా? తప్పదు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ కదరా. హాయ్ పల్లవి, నేను రాజా మన ఫ్రెండ్స్ అందరికి మా ఎంగేజ్మెంట్ తర్వాత పార్టీ అరేంజ్ చేస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. బట్ నువ్వు నా కోసం వస్తున్నావు, ఓకేనా? రాకపోతే నేను క్షమించేదే లేదు. వస్తున్నారు నీతో బైక్ మీద రావాలంటేనే సిగ్గేస్తుంది తెలుసా? 2 years నుంచి చెప్తున్నావు నెక్స్ట్ మంత్ కొంటాను అని. ఇంకెప్పుడు కొంటావు? ప్లీజ్ పల్లవి, నెక్స్ట్ మంత్ కొనేస్తా. లోన్ ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయినట్టే. పేరులో ఏదో తేడా ఉందన్నమాట. పల్లవి ఏడు వయసు బైక్ చల్లంటుందా? కార్ తీసుకురమ్మంటుందా? పల్లవి నువ్వు కార్ తెచ్చావే, నువ్వు విమానం తీసుకురమ్మంటుంది. నువ్వు తీసుకొస్తావా? ప్లీజ్ బాస్. పల్లవి నేంతే వస్తే నా బైక్ లో రా, లేదా పోయింది. బట్ ఐ డోంట్ కేర్. ఐ రియల్లీ డోంట్ కేర్. ఏనమ్మా ఏనే? ఓ మనకి రెస్పాన్సిబిలిటీ లేదా? అంటే పొద్దున 9 గంటలకి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చేస్తే మనకు రెస్పాన్సిబిలిటీ ఉన్నట్లా? దీనికి వెళ్ళేటప్పుడు కూడా మనం మ్యూజిక్ గురించి ఆలోచిస్తుంటాం. తెలుసానే కదే బైక్ కిక్ స్టార్టింగ్ ఒక రిధం ఉంటుంది. తెలుసానే కదే? చిట్టి బేబీ ఏడుపులో ఒక మెలడీ ఉండదు. తెలుసా నీకు అది? కాలికి చిట్లు విశేషణలో ఒక హార్మోని ఉంటుంది. తెలుసానే కదే? విషయం నేచర్ లో ప్రతి సౌండ్ నేను మ్యూజిక్ వింటాను. నేను ఐ వర్క్ ఆల్ ద టైం. పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లని పొగరు కదా, జేబులుండే డబ్బులుంటాయని పొగరు. నేను ఊరుకోరా. ఏ డబ్బులతో బతుకుతో నన్ను అడిగిందిరా? ఈ డబ్బులతో I'm a big success now. I'm a big success now. నువ్వు నన్ను చూసి సిగ్గుపడినావు లేదో? I'm rich. నీకు వస్తుంది కదా, అది కదా నీకు వచ్చింది. Are we happy now? డబ్బులు లేరా? పల్లవి కాదు, పల్లవి జ్ఞాపకాలు నాకు వద్దాం. ఎక్స్క్యూజ్ మీ బాస్, లైటర్ ఉందా?
ఏంట్రా తప్పంతా నేనే చేసినట్టు మాట్లాడతారు? కాకపోతే వాడు చేశాడా? అసలు వాడిని ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకున్నావా? వాడిని నీకు కావాల్సినట్టుగా బ్రతకమన్నావు తప్ప వాడి అభిప్రాయాలకు ఎప్పుడైనా విలువించావా? వాడు వెయిటర్గా చేస్తే క్వశ్చన్ చేసావు. వాడు మ్యూజిక్ ని లైఫ్ అంబిషన్ గా పెట్టుకుంటే వాడికి సపోర్ట్ చేయడం మానేసి ఇది చేయి అది చేయి అంటావు. ఇదే నా ప్రేమ అంటే? చేసిందంతా చేసి ఇప్పుడు నేనా తప్పు చేసింది అంటున్నావు. మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటానురా, కానీ నా వైపు నుంచి ఆలోచించండి. వాడిని సిగరెట్ మానేరా అని చెప్పాను, అది తప్ప. లైఫ్ లో సక్సెస్ అవరా అని చెప్పాను, అది తప్ప. కెరియర్ సీరియస్ గా తీసుకోరా అని చెప్పాను, అది తప్ప. ఇవన్నీ నా ఒక్కదాని కోసమే కాదు కదా, వాడి కోసం, మా ఇద్దరి ఫ్యూచర్ కోసం. అంకిత్ దృష్టిలో, మీ దృష్టిలో అవన్నీ నేను చేసిన పెద్ద తప్పులు. మీరు కూడా నన్ను ఓ ఎనిమీగా చూస్తూ అవాయిడ్ చేశారు. కానీ మిమ్మల్ని అందరినీ మిస్ అయ్యి నేను ఎంతగా బాధపడుతున్నానో మీకు తెలియదురా. యు జస్ట్ డోంట్ నో. అసలు పల్లవి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. సిగరెట్లు మానేయాలని చెప్పిందా తప్ప? లైఫ్ లో సెటిల్ అవరా అని చెప్పిందా తప్ప? వాడు చెప్పింది నిజమే కదరా. నువ్వు పల్లవిని లవ్ చేసావు, కానీ తన కోసం ఏం చేసావురా నువ్వు? ఎప్పుడు చూసినా పల్లవిని లవ్ చేశాను అనేవా, కానీ తన మీద ఉన్న ప్రేమను యాక్షన్లో ఎప్పుడైనా చూపించారా నువ్వు? ప్రేమ చూపించాల్సింది మాటల్లో కాదురా, యాక్షన్లో రా. మన సునీల్ గారినే తీసుకో. మనం వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుని వాడి చైన్ అమ్మేసి వాడి మీద కామెడీ డైలాగులు వేసి రోజు వాడిని బకరం చేస్తున్నాం కదరా. వాడు ఎందుకురా భరిస్తున్నాడు? మన మీద ఉన్న ప్రేమరా. నువ్వు అంటావు కదరా లైఫ్లో ఏం చేయాలన్నా లక్కమ్మా లక్ ఉండాలమ్మా అని. ప్రేమను నిలబెట్టుకోవడానికి కావాల్సింది లక్కు కాదురా, కమిట్మెంట్ ఉండాలి, ఓర్పు ఉండాలి, త్యాగం ఉండాలి. ఇవన్నీ నీలో ఉన్నాయిరా. అవునరా, రాజాగాడి వాళ్ళ నాన్నతో గొడవపడి వచ్చేస్తే ఏదో వాడి మీద సానుభూతి చూపించి వదిలేసామా? యాక్షన్లో చూపించాం. పల్లవి మ్యాటర్స్లు ఇచ్చింది, నువ్వు సీడీలు ఇచ్చావు, సునీల్ గారు టీవీ తెచ్చాడు. ఒకరి కోసం ఒకరు నిలబడితేనే కదరా లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా. నువ్వు పల్లవి కోసం ఏం చేయలేదురా. తను మరీ లైట్ తీసుకున్నావు. తను వెళ్ళిపోయేసరికి తప్పంతా తన మీద తోసావు. ఇప్పుడేమో అందరి ముందు తనను అలా. ఒకసారి ఆలోచించరా. పల్లవి, ఆఫీస్కి వెళ్ళటం లేదా? లైఫ్ అన్నాక ఎప్పుడు ఆఫీసే కాదమ్మా, కొంచెం ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. ఓకే బాయ్. అంకిత్, అబ్బా ఎప్పుడు మ్యూజిక్ ఏంట్రా, బోర్ కొడుతుంది. సినిమాకి వెళ్దాం పదా. సినిమా సీటు కింద 5 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకా పెద్ద పోగడ్లాగా తెల్లారులేసే సినిమాలు, షికార్లు, ఎంజాయ్మెంట్. రే ఎంజాయ్మెంట్ ఒకటే కాదురా లైఫ్ లో, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి తెలుసుకో. వెళ్ళి పని తీసుకోపా. ఇదేంటి పల్లవిలా తయారాడు? బోగ్గన్న నేను. మమ్మీ ఎరా గాడిదా, ఏదో చూపిస్తానని తీసుకొచ్చి మాసిపోయిన క్యాన్ చూపిస్తావు. అవునా? 1 minute. ఇప్పుడు చూడండి, బాగుందిరా కలర్ఫుల్ గా. థ్యాంక్ యూ. చూసారా కలర్ కొన్ని ఇంపార్టెన్స్. అందుకే పెయింటింగ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. కలర్ఫుల్ గా ఉంటది. అంటే ఏషియన్ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్ లాగా. అంతకంటే పెద్ద రేంజ్, సూపర్ గా ఉండేటట్టు. సూపర్ పెయింట్, ఇదే మన కంపెనీ పేరు. అందుకే అనుక్షణం ఆలోచించి ఆలోచించి ఓ క్యాప్షన్ రాశాను. వి నాట్ ఓన్లీ కలర్ యువర్ వాల్, వి కలర్ యువర్ లైఫ్ స్టైల్. మా రంగులు మీ గోడలకే కాదు, మీ జీవితాలకు కూడా. క్యాప్షన్ అదిరిపోయిందిరా. ఈ క్యాప్షన్ తో నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపోయావరా. అంతేకాదు, మనకు వచ్చిన లాభాల్లో 50% సుధా ఆర్ఫనేజ్ కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. రియల్లీ? ఐ లవ్ యూ రా నాన్న. రియల్లీ ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ యార్. మీ టూ. ఫోన్ సిగరెట్. పల్లవిరా. హాయ్ పల్లవి. ఎక్కడున్నారు? ఇక్కడే కోకోస్ లో ఉన్నాం. జస్ట్ చిల్లింగ్. అంకిత్ ఉన్నాడా? అంకిత ఉన్నాడు, వస్తావా? నో నో నో, మీకోసమే కాల్ చేశాను. ఐల్ కాల్ యూ లేటర్. ఓకే బాయ్. అరే సునీల్, ఫోన్ చేసింది మనకి, అడిగింది అంకిత్ గాడిని. రమ్మంటే రానంటారు. అసలు దీని ప్రాబ్లం ఏంట్రా? ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య సిగరెట్ మానేశాడు. ఓకే,
మొన్న మధ్య సినిమాకి వెళ్దామంటే బోకున కొడుకు తిట్టాడు. అంటే పల్లవికి అంకిత్ గాడికి మధ్య మళ్ళీ సంథింగ్ సంథింగ్. రే వి హావ్ టు డు సంథింగ్ నా. యా విల్ డూ సంథింగ్. హలో అంకిత్, నీతో ఒక విషయం మాట్లాడాలి. పల్లవి నెక్స్ట్ సండే యూఎస్ వెళ్ళిపోతుంది. వాట్? అదే జరిగితే నువ్వు పల్లవిని లైఫ్ లాంగ్ మిస్ అయిపోతావు. రేపు నేను పార్టీ అరేంజ్ చేస్తున్నాను, పల్లవి వస్తుంది, నువ్వు కూడా వచ్చేయి. ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేసి. సరేరా. అరే అంకిత్, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ రా. తర్వాత నువ్వు ఎంత చెప్పాలన్నా నో యూజ్ రా. పల్లవి హాయ్ గైస్. హాయ్. నీతో ఒక విషయం మాట్లాడాలి. యా టెల్ మీ. అంకిత్కి ఆఫర్ ఇచ్చిన మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయిని అంకిత్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. ఆ విషయం వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడేశాడు. అదే జరిగితే అంకిత్ని లైఫ్ లాంగ్ మిస్ అయిపోతావు. అందుకే రేపు పార్టీ అరేంజ్ చేశాను, నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడి. యా ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ పల్లవి. తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఉపయోగం ఏం లేదు. ఓకే బాయ్, సీ యూ. బాయ్ పల్లవి. సారీయా. మాట్లాడు. మాట్లాడరా. మాట్లాడబే. మాట్లాడు. ఏమైందో చెప్పండి రా, మేము కూడా అవుతాం. చెప్పండి ఏమైందిరా. ఫోను సిగరెట్. పల్లవిరా. హాయ్ పల్లవి. ఎక్కడున్నారు? ఇక్కడే కోకోస్ లో ఉన్నాం. జస్ట్ చిల్లింగ్. అంకిత్ ఉన్నాడా? అంకిత ఉన్నాడు, వస్తావా? నో నో నో, మీకోసమే కాల్ చేశాను. ఐల్ కాల్ యూ లేటర్. ఓకే. హలో పల్లవి. నేను నీతో మాట్లాడాలి. మనం గొడవ పడిన స్పాట్కి వచ్చి. ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? యా, నీతో గొడవ పడదామని వచ్చాను. మరి కోపంగా ఫట్మని కొట్టిపోయావు. ఇంకా వచ్చేది లేదా? నేను వచ్చాను కదా, నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మన్నాను, మళ్ళీ రావచ్చుగా. పెద్ద స్టార్ అయిపోయావని చెప్పి రావడం మానేస్తావా? నన్ను మర్చిపోతావా? ఏ నువ్వే రావచ్చు కదా, ఆయన సక్సెస్ అన్నావు. నేను ఇప్పుడు సక్సెస్ అయిపోయాను కదా, నువ్వే రావచ్చు కదా. అవును రావచ్చు, కానీ నీ సక్సెస్ చూసి వచ్చాననుకుంటావని రాలేకపోయాను. కానీ నా సక్సెస్ పంచుకోవడానికి ఎంత మంది ఉన్నా నువ్వు లేవని చెప్పి నేను ఎంత బాధపడ్డానో తెలుసా 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 నీకు? ఏంటి, నన్ను చూస్తే నీకేమైనా అనాలనిపిస్తోందా? పట్టపగలు చందమామ నేల మీదకి వచ్చిందేంటా? నాకు
అనిపిస్తోంది. నేను సిగరెట్ మానేయమని, సాఫ్ట్వేర్ కోర్స్ చేయమని అడిగి ఇబ్బంది పెట్టానే అని. నాకు అనిపిస్తుంది సిగరెట్ మానేయాల్సిందని, అడిగినవన్నీ చేసేయాల్సిందని. మేమంతా కలిసి మీకు జలకిద్దాం అనుకుంటే మీరే మమ్మల్ని ఆట ఆడుకున్నారు. ఎనీవే మీరిద్దరు కలిశారు, మాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎవ్వడి గాడు సెట్ అయిపోయాడు. వాట్ అబౌట్ సునీల్? వాట్ అబౌట్ సునీల్ యా? వాట్ అబౌట్ సునీల్ యా? ఓకే బాయ్స్ లెట్స్ గో. ఎక్స్క్యూజ్ మీ. నిన్న రాత్రి నా కల్లోకి వచ్చి అలర్ట్ చేసిన చిత్రకృష్ణుడు మీరే కదూ? Shall we dance? రాజా, తండ్రి ప్రేమను అర్థం చేసుకున్న మరుక్షణం ఇతని జీవితంలో హ్యాపీనెస్ మొదలైంది. హీఈస్ హ్యాపీ నౌ. అంకిత్ని అంకిత్లా బ్రతకనీయడంలోనే తన ప్రేమ ఉందని తెలుసుకుంది పల్లవి. పల్లవి కోసం పల్లవికి కావాల్సిన చేయడం కూడా ప్రేమలో ఒక ముఖ్య భాగం అని తెలుసుకున్నాడు అంకిత్. వీళ్ళిద్దరూ ఇంకా హ్యాపీగా ఉంటారు. గోపి హ్యాపీనెస్ అనేది ఈస్ట్లో కాదు వెస్ట్లో కాదు, తన చుట్టూ ఉన్న మనుషుల్లోనే ఉంది అని తెలుసుకున్నాడు. హీఈస్ హ్యాపీ. సునీల్, వీడికి కావాల్సిన బ్లాక్ బ్యూటీ వీడికి దొరికేస్తుంది. వీడి బిజినెస్ కూడా సెట్ అయిపోయింది. వీడిని ఇంకెవ్వరూ ఆపలేరు. హ్యాపీగా ఉండడం అనేది మనలోనే ఉంది. ఎందుకంటే హ్యాపీనెస్ ఇస్ అ చాయిస్. హ్యాపీనెస్ ఉండే వైపు మనమే అడిగేయాలి. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ